మెయిన్ మాకు కారణం ఏంటంటే డిఎస్ పోస్ట్ పోన్ కొరకు మాకు సిలబస్ అనేది హెవీగా ఉంది. అంటే దగ్గర ఒక సివిల్ సర్వీసెస్ చదివినంత సిలబస్ ఉంటుంది. ఈ పర్స్పెక్టివ్ అని ఉంటుంది ఒక సబ్జెక్టు. దాంట్లో సైకాలజీ అని ఉంటుంది. అదేవిధంగా వర్తమాన భారతదేశంలో విద్య ఇలాంటి 5-6 సబ్జెక్టులు కలిపి ఒక సబ్జెక్టుగా చేయడం జరిగింది. దానివల్ల మాకు ఒక సబ్జెక్టు చదవడానికి దగ్గర ఒక నెల పైన టైం పడుతుంది. అలాంటిది టెట్టు పెట్టి ఒక నెల కాకముందుకే డిఎస్సి అనేది పెట్టడం జరిగితే మాకు టైం అనేది సరిపోదు, చాలా ఇబ్బంది అవుతుంది. అంతే. మాది మెయిన్ రీజన్ ఏంటంటే డిఎస్సి అనేది పోస్ట్ పోన్ కావాలి ఒక 2 months అయితే మాకు చదువుకోవడానికి అవకాశం దొరుకుతుంది. మేము ఎగ్జామ్ కూడా మంచిగా రాయగలుగుతాం. ఇప్పుడు ఉన్నది డిఎస్సి మళ్ళీ ఇప్పుడు వేయడం జరిగింది. మళ్ళీ ఈ డిఎస్సి అనేది మంచి అటెంప్ట్ చేయకపోతే మళ్ళీ జాబ్ రాకపోతే మళ్ళీ 7 సంవత్సరాల వరకు వెయిటింగ్ చేయాల్సింది వస్తుంది. మళ్ళీ ఎలక్షన్ దిగిపోయే ముందర వీళ్ళు వేస్తామంటారు. అది వేసేది ఎంత తెలియదు, ఏంది ఎంత తెలియదు. కాబట్టి మేము ఇప్పుడు అవకాశం వచ్చింది, మేము చదువుకోవాలి. మాకు చదువుకున్నాక మంచిగా ఎగ్జామ్ కూడా రాయాలి. ఆ విధంగా రాస్తే అంటే ఇప్పుడు మాకు అక్కడ మా వాళ్ళు చాలామంది ధర్నాకి వెళ్ళారు డిఎస్ ఆఫీసు ముట్టడి చేయడానికి. వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడనే వాళ్ళకి తిండి లేకుండా కరెంట్ లేకుండా గ్రౌండ్లో వేయడం జరిగింది. వాళ్ళకు మద్దతుగా మేము ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకు మేము మా మద్దతు తెలుపుతున్నాం. ఈరోజు ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు ఈ అర్ధరాత్రి సమయంలో ఇంతమంది గుమిగూడడానికి ప్రధాన కారణము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ఓట్లతోటి అధికారంలోకి వచ్చి నిరుద్యోగ విద్యార్థులను ఎస్పెషల్గా డిఎస్సి అభ్యర్థులను ఎంత మానసిక ఆందోళనకు గురి చేస్తే తప్పిస్తే ఈ అర్ధరాత్రి పూట అభ్యర్థులు రోడ్ల మీదకి వచ్చిండ్రో ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా అనేది సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి చెప్పాలంటే గత ప్రభుత్వం 5,000 పోస్టులతో కూడిన డిఎస్సి నోటిఫికేషన్ మాకు విడుదల చేస్తే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఎన్నో ఉద్యమాలు చేసినాము. అది తెలంగాణ సమాజం మొత్తం చూసింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం మాకు మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి 25,000 పోస్టులతో కూడిన మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆ హామీని ఈ రేవంత్ సర్కార్ నిలబెట్టుకోలేదు. 25,000 పోస్టులని చెప్పిన ప్రభుత్వము కేవలం 11,000 పోస్టులతోటే నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని మోసం చేసింది. అయినా సరే ఇంకో నోటిఫికేషన్ వస్తుందేమో 5,000తో పోలిస్తే గుడ్డి కన్నా మెల్లనయ్యం అన్నట్టు మేము అప్పటికి కూడా సానుకూలంగానే మా ప్రిపరేషన్ కొనసాగిస్తున్న సందర్భంలో కొంతమంది నూతన విద్యార్థులు మా డిఎడ్ అభ్యర్థులు మాకు కూడా అవకాశాలు కావాలని చెప్పి అడిగిన సందర్భంలో తమ ఎంపీ ఎలక్షన్ల స్వార్థం కోసం మాత్రమే ఈ ప్రభుత్వము టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి టెట్ డిఎస్సి సిలబస్కు చాలా వ్యత్యాసం ఉంటుంది. మరి ఆ విద్యాశాఖ అధికారులు చదువుకున్నారో లేదో ఆ సన్యాసులు నాకైతే అర్థమవుతలేదు. సిలబస్ని అయితే పెంచిండ్రు, సమయం పెంచాలని తెలియదా? ఇంకోటి ఒక పరీక్షకు ఇంకో పరీక్షకు వ్యవధి ఇవ్వాలని తెలియదా? ఎందుకు కొంతమంది అంటే ఆ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవులు ఆశించేటోళ్ళు ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు ఈరోజు అసలు సిగ్గుచేట ఏంటంటే తెలంగాణ సమాజం అబ్జర్వ్ చేయాల్సిన విషయము, ఒక విద్యాశాఖ మంత్రి పదవిని ఇంతవరకు సృష్టించలేడు 7 నెలలైనా. సరే సీఎం దగ్గర ఉంది, బాగుపడుస్తాడు, తను ఒక సీఎంగా ఉన్నాడు, ఆయన దగ్గర విద్యాశాఖ పదవి ఉంది అనుకున్నాం. కానీ పూటకోరు విద్యాశాఖ అవతారాలు ఎత్తుతుండ్రు ద్వారా అది గమనించని చెప్తున్నా. ఎందుకు అసలు డిఎస్సి అభ్యర్థులు అది విద్యాశాఖ కమిషనర్లు లేరా, లేకపోతే సీఎం ఏం పని చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అసలు విద్యాశాఖ అధికారులు ప్రకటించాల్సిన విషయాలన్నీ ఒక బల్మూరి వెంకటు, ఒక రియాజు, ఒక గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, ఒక చనగాని దయాకరు, వీళ్ళంతా ఎవరు అంటే వారానికి ఒకరికి విద్యాశాఖ మంత్రిని ఇచ్చినవా, లేకపోతే 5 సంవత్సరాలు వీళ్ళు మాట్లాడానని చెప్పి పంచిపెట్టినవా విద్యాశాఖని? అసలు రాష్ట్రంలో ఏమైపోతుంది విద్యాశాఖ పరిస్థితి అనేది అగమ్య గోచరం అయిపోయింది. అసలు ఈ నెల 18వ తారీఖు నుంచి డిఎస్సి పరీక్షలు ఉంటే ఈ అర్ధరాత్రి సమయంలో అభ్యర్థులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తుంటే ఈ ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్రపోతుంది? పూటకోసారి ఢిల్లీకి పోతావు, పూటకోసారి ఏడికేడుకోబోతున్నావు, కానీ నిరుద్యోగుల సమస్యలను తెలుసుకోవడానికి ఎందుకు వస్తలేవు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అసలు నిజానికి చెప్తున్నాం, ఈరోజు మా డిఎస్సి అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిండ్రు. అక్కడికి పోతే అసలు పోలీస్ శాఖ వారు మా మిత్రులను అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడికి అరెస్ట్ చేసి
మన సిటీ కాలేజ్ దగ్గర ఉన్న పోలీస్ ఆర్మ్డ్ గ్రౌండ్కి తరలించిండ్రు. వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు మాకు ఖచ్చితమైన సమాచారం, ఖచ్చితమైన హామీ ప్రభుత్వం నుంచి వచ్చే వరకు మేము మా దీక్షను విరమించమని చెప్పి మార్నింగ్ నుంచి వాళ్ళు తిండి లేకుండా నీళ్లు లేకుండా దీక్షను కొనసాగిస్తున్నారు. ఎందుకు అంటే గెలిపించిన పాపానిక ఈ శిక్షలు మాకు అన్నీ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఖచ్చితంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, మాకేం బలుపు కాదు దూల కాదు ఈ రాత్రిపూట వచ్చి రోడ్ల మీద అసలు సిగ్గు ఉండాలి. అమ్మాయిలు కూడా ఉన్నారు అక్కడ, మరి అమ్మాయిలు ఉన్న దగ్గర లైట్లు ఆర్పడం ఏందో, అరెస్ట్ చేసేటప్పుడు పురుష కానిస్టేబుల్ ఎస్ఐలు అమ్మాయిలను పట్టుకొని అరెస్ట్ చేయడం ఏందో, అమ్మాయిలను అబ్బాయిలను ఒకటే వ్యాన్లో తరలించడం ఏందో, ఇది నీ ప్రజాపాలన, నికృష్ట పాలన, నీ స్కామ్ గ్రేస్ పాలన అర్థం చేసుకో అని చెప్తున్నా నేను. కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు నీకు పాలన చేత కాకపోతే, అనుభవం లేకపోతే, నీ తొత్తులుగా వివరించటోళ్ళతోటి చేత కాకపోతే నీ పదవికి రాజీనామా చేయదొరా అని చెప్తున్నా. ఒక పాలమూరు బిడ్డగా చెప్తున్నా, నా పాలమూరు జిల్లాడు అయినా సరే నాకు ప్రాంతీయ అభిమానం లేదు. ఇంకోటి నీ అసలు నామినేట్ పదవుల కోసం ఎమ్మెల్సీల కోసం కకృతి పడేటోళ్ళు మా డిఎస్ఓల గురించా మాట్లాడేది. నిరుద్యోగులం నికార్సైన వాళ్ళం. ఈరోజు మమ్మల్ని ఏమంటుండ్రు అంటే ఆ బీఆర్ఎస్ పార్టీకి ఆపోజిట్గానే కదా మిమ్మల్ని గద్దెనెక్కించింది మేము. ఈరోజు మమ్మల్ని రాజకీయ పార్టీల కుట్రలో పడొద్దు, బీజేపీ బీఆర్ఎస్ ట్రాప్లో పడొద్దు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. అరే సన్యాసులారా మేము పడ్డది మీ ట్రాప్లో అని చెప్తున్నా. ఆ రోజు మీ ట్రాప్లో పడి మీ ట్రాప్లో పడ్డాం కాబట్టి ఇల్లు గడప గడప తిరిగినాం. మా అమ్మ వాళ్ళు చెప్పిండ్రు 60 ఏళ్ళకి వెళ్ళి చూసినాం రా ఈ కాంగ్రెస్ వాళ్ళ పాలన అని చెప్పిండ్రు. అయినా మా భవిష్యత్తు నాశనం అవుతుంది, మా జీవితాలు నాశనం అవుతున్నాయి, 10 ఏళ్ళు ఈ కేసీఆర్ వచ్చి మాకు చేసింది ఏమీ లేదు, మా జీవితాలు నాశనం అవుతున్నాయని చెప్పి కాళ్ళు మొక్కి ఇల్లు తిరిగి గడప గడప తిరిగి ఓట్లు వేయించినాం. ఓట్లు వేపిస్తే ఈరోజు అర్ధరాత్రి పూట ఆ గ్రౌండ్లో అమ్మాయిలను నేర్పిస్తున్నావు, సిగ్గుందని కానీ అడుగుతున్నా నేను. అసలు ప్రభుత్వాన్ని నడిపే చాతగాని దద్దమల్లారా మీకు నడపని చాత ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తీసుకునేటంత ఉన్న సోయి నిరుద్యోగుల మీద లేదా? ఆ రోజు గాంధీ భవన్లో కూర్చొని 30 టీఎస్పీఎస్సీలో రిజిస్టర్ అయిన వాళ్ళు 30 లక్షలు, మీ అమ్మాయిన వాళ్ళు 30-60 లక్షలు, 90 లక్షల ఓట్లు పడతానంటే మేము అఖండ మెజార్టీతోటి గెలుస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి మమ్మల్ని మోసం చేసిండ్రు. మరి అటువంటి సన్యాసులు ఈ రోజు ఎట్టుపోయినరు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మా నిరుద్యోగుల ఓట్లతోటి గెలిచిండ్రు కానీ మా జీవితాలు మా భవిష్యత్తు మీకు పట్టడం లేదా? అసలు ఎందుకు అడుగుతున్నాం? సిలబస్ హెవీగా ఉంది, మాకు కొంత వెసులుబాటు సమయాన్ని కల్పించండి, మేము ప్రిపేర్ అవుతామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఈరోజు మా ముట్టడిలకు మా దీక్షలకు భయపడి మీరు 11వ తారీఖు రోజు సాయంత్రం 5 గంటలకు వెళ్ళి ముహూర్తం పెట్టినాం, ఆల్ టికెట్లు వస్తాయి, 18వ తారీఖు రోజు ఎగ్జామ్ రాయండి అని చెప్పి తమాషాలు చేస్తానంటే తడకా తీస్తాం ఒక్కొక్కరిని చెప్తున్నాం. నిరుద్యోగులు తలుసుకుంటే ఏదైనా అవుతుంది అని చెప్పి మీకు ఇంతకుముందు తెలుసు. మా నిరుద్యోగుల ఓట్లతోటి గెలిచిన సన్యాసులారా మీరు మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తారని చెప్పి నేను అడుగుతున్నా. ఏం దమాక్ పనిచేస్తలేదు ఒక్కొక్కరికి? అసలు ఏం పరిపాలన చేత కాకపోతే ఎందుకు రా భయ్ మీరు? ఎవడు పూటొక్కడు మాట్లాడడానికి ఏంది అసలు? ఏమనుకుంటున్నారు డిఎస్ఓలు? మీకు దమ్ముంటేనంటే మీరు మీడియాలలో కాదు మాట్లాడడం, ఇదే ఆర్ట్స్ కాలేజ్ కాడికి రండి. మా డిఎస్సి అభ్యర్థులందరూ మేము దేశ భవిష్యత్తు మార్చేటోళ్ళం, మీ తలరాతలు మార్చాలంటే బిడ్డ 1 నిమిషం పట్టదు. ఇంకా అయిపోయింది అనుకుంటున్నావు. ఒకటే చెప్తున్నా, విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం అని చెప్పి సొల్లు కబుర్లు చెప్తుండ్రు సన్యాసులారా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటుందంటే మరి ఏమైంది మీ చిత్తశుద్ధి? 6 నెలలు అవుతుంది. ఎంతో గొప్పగా ఆడంబరంగా ఎల్బీ స్టేడియంలో గురుకుల అభ్యర్థులకు నువ్వు పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చినావు. ఈ రోజు వాళ్ళని ఎందుకు బడికి పంపుతలేవు? వాళ్ళు విద్యార్థులు కాదా గురుకులాలు ఉన్నోళ్ళు? ఈ రోజు నువ్వు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ఇచ్చిన తర్వాత 18,000 ఖాళీలు ఏర్పడితే బోర్డు 9,000 మంది టీచర్లను పంపిస్తున్నావు పాఠశాలలకు, ఇంకా 20,000 ఖాళీలు ఉన్నాయి. మరి ఆ 20,000 ఖాళీలకు ఆర్టీ 2009 యాక్ట్ ప్రకారం 10% కంటే మించి ఖాళీలు ఉండొద్దు. ఆ ఖాళీలను భర్తీ చేయాల్సిన సోయి నీ మీద లేదా? అధికారులు చదువుకోలేరా? సన్యాసులు పరిపాలిస్తుండ్రు రాష్ట్రాన్ని అని చెప్పి నేను అడుగుతున్నా. మా డిమాండ్ ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయాల్సిందే. ఇదే తమాషాలు చేస్తామంటే మీ తడక తీస్తాం బిడ్డ. ఇంకోటి చెప్తున్నా, మీరు విద్యాశాఖ మంత్రులు గారు, మీరు నామినేటెడ్ పదవులకు ఆశపడేటోళ్ళు ఇంకేంతోటైనా రాజకీయం చేసుకోండి. టీచర్ అభ్యర్థులతోటి కానీ మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి భజన చేస్తాము, పూట ఒకడు వస్తాడు పై మంత్ర పోస్ట్పోన్ కాదు, 80% ఆల్ టికెట్లు వస్తాయి. ఏమనుకు వస్తారా భయ్? నీ 5 మంత్ర ఉంటే గ్రూప్ 2లతో చూపించుకో, డిఎస్ఓలతో కాదు. బరాబర్ చెప్తున్నా, గ్రూప్ 2లతో చూపించుకో. నువ్వు బస్సు యాత్ర, ఈ యాత్ర, ఆ యాత్ర అని చెప్పి అన్ని దొంగ యాత్రలు చేసి సన్యాసి గ్రంథాలయ చైర్మన్ పదవి తీసుకున్నావు. నీ గ్రంథాలయానికి ఏం న్యాయం చేసినావు? ఒక్కరోజు ఒక గ్రంథాలయాన్ని విజిట్ చేసినా అంటే నీకు పదవి వస్తే మా కడుపు మీద కొడతావా? ఇంకా ఆయన పెద్దల సభకు అయిన చిన్నోడు
ఎవరితోటి పోయినా నువ్వు పెద్దల సభకు? మా నిరుద్యోగులు అందరూ ఆ రోజు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తే మాకు మద్దతుగా వచ్చి మా మీద నువ్వు ఫేమ్ అయినావు కాబట్టి నువ్వు పెద్దల సభకు పోయినావు. లేకపోతే నువ్వు హుజురాబాద్లో ఉప ఎన్నికలు నిలబడ్డప్పుడు నిన్ను కుక్కని కొట్టినట్టు కొడితే ఆ హుజురాబాద్లో డిపాజిట్ కూడా రాలేదు నీకు. నువ్వా మాట్లాడేది నిరుద్యోగుల గురించి? ఎస్పెషల్ మా టీచర్ అభ్యర్థి చనగాని దయాకర్, నువ్వెవరు అసలు ఇంతకు? నువ్వెవరు ఇంతకు? ఏడికెళ్ళి వచ్చినావు నువ్వు ఇంతకు? నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి భుజాల మీద మోసి మీ రాజకీయ నాయకులు కూడా ఆ రోజు మీ రాజకీయ పార్టీ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ 80 ఏళ్ళు 70 ఏళ్ళకి వెళ్ళిన కార్యకర్తలు కూడా మీకోసం అంతగానం కష్టపడలేదు. మా నిరుద్యోగులు ఇల్లు గడప గడప దిగి మా ఓటేయండి అని చెప్పి మేము కాలు మొక్కినాం. అది మర్చిపోయినరా? అసలు అడగండి. అసలు ఇంతవరకు ఒక్క ఎమ్మెల్యేని కాదు, దాదాపు 25 మంది కొత్తగా ఎమ్మెల్యేలు వాళ్ళ మోకాలు కూడా ఎవరికి తెలియదురా సన్యాసులారా. అసలు మీరు కొత్తగా తీసుకొచ్చి వాళ్ళని నిలబెడితే వాళ్ళని మా భుజాల మీద మోసి మరి వాళ్ళకి సపోర్ట్గా ఉండి మేము గెలిపించినాం. ఇదేనా మీరు గెలిపించినారు? ఈ రోజు ఎటుపోయినరా ఎమ్మెల్యేలంతా? చేయండి, రాజీనామా చేయండి చేతనైతే. మీకోసం నిరుద్యోగులు మేము ఎంటుంటాం, మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటాం. అసలు నిన్న ఒక మినిస్టర్ మా మహబూబ్నగర్ చెందిన ఆయన ఉపాధ్యాయులకు సపోర్ట్గా ఉన్నాడు ఇన్ని రోజులు నిరుద్యోగులకు ఉండి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో నువ్వు గెలవడానికి నీ అధికార పదవి కోసము ఎట్లంటే అట్లా విద్యార్థులను మాట్లాడడం ఏంది? అసలు దమాక్ పనిచేస్తున్నావు. నువ్వు ఒక టీచర్గా పనిచేసి బయటకు వచ్చినావు కదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఒకటి చెప్తున్నాం, డిఎస్సి అభ్యర్థులతో పెట్టుకోకండి. ఎందుకంటే మేము అల్లాటప్పలం కాదు. ఇంతకుముందున్న ప్రభుత్వానికే మాకు ఏ విద్యార్థి సంఘాల మద్దతు లేదు, ఏ రాజకీయ పార్టీల మద్దతు లేదు. మేము ఎంత జెన్యున్గా, ఎంత నిష్పక్షపాతంగా, ఎంత నిజాయితీగా కొట్లాడతామో తెలంగాణ సమాజానికే చూపించినాము. కాబట్టి నియంతల మీదనే కొట్లాడిన వాళ్ళము. మీరు పెద్ద లెక్క కాదు, మాకు సాంబార్లో కరేపాకు తీసేసినట్టు తీసేస్తాం మేము. కాబట్టి దేశ భవిష్యత్తును మార్చినాం మేము. కాబట్టి ఇంతటి మహత్తమైన వృత్తిని ఆ వృత్తిలోకి పోయి ఉపాధ్యాయులు అసలు సిగ్గుచేటైంది. మాకు రైట్ లేదా? కొట్లాడే హక్కు లేదా? మిమ్మల్ని గెలిపించింది ఎందుకరా భయ? ప్రతిరోజు రాత్రి ఇట్లా కొట్లాడనికేనా? ఆ ధర్నాలు చేయనికే, ముట్టలు చేయనికేనా? అసలు ఈరోజు మా మిత్రుడు ఒకటి సూర్యాపేట మిత్రుడు పోయి ఆ పోలీసు వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేక అరెస్టులు చూసి మా బతికేమైపోతుందిరా నాయన అని చెప్పి పోలీసు వాళ్ళ కాళ్ళ మీద పడనికేనారా సన్యాసులారా మిమ్మల్ని గెలిపించిందని అడుగుతున్నా. అసలు అమ్మాయిలు ఈరోజు రాత్రి ఆ టైం వరకు ఉంటాడు, లైట్లు ఆర్పేస్తావు. ఏంద్రా నీ పైశాచిక ఆనందము? అసలు నీకు మీ కడుపుల మీద ఆడపిల్లలు లేరా? ఒకడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిపండి మీకోసం రాజీనామా చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికిండు. ఎటుపోయినావు నువ్వు? లెటర్ ఏం లవ్ లెటరా? లెటర్లు రాస్తున్నావు అని చెప్పి డైలాగులు కొడుతున్నావు. తాట తీస్తాం బిడ్డ ఒక్కొక్కరిది చెప్తున్నా. ఖచ్చితంగా నిరుద్యోగులతో పెట్టుకోకండి. ఎంత ఆక్రోశం, ఎంత ఆవేదనతో మాట్లాడుతున్నాం అర్థం చేసుకోండి. ఈ టైంలో మాకేం దూల కాదు, బల్పు కాదు. మా అమ్మ నాన్న మా మీద గంపెడు ఆశలు పెట్టుకొని ఇండ్ల కాడ ఎదురు చూస్తున్నారు. మా పిల్లలు చదువుతున్నారు, జాబులు వస్తాయని చెప్పి మీరు మమ్మల్ని మానసికంగా చంపేస్తున్నారు. అసలు ఎవడు పెట్టమన్నాడు సన్యాసులారా మిమ్మల్ని టెట్టు? కాబట్టి ఒకటే లాస్ట్ టైం ఫైనల్గా డిమాండ్ చేస్తున్న మీడియా సాక్షిగా, ఖచ్చితంగా డిఎస్సి ఎగ్జామ్ను వాయిదా వేయండి. మీరు ఇచ్చిన దొంగ హామీలు నెరవేర్చకున్నా పర్లేదురా బాబు. ఆ 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, మెగా డిఎస్సి 25,000 అన్నారు. అవి ఏ చేత కాదు మీకు అని అర్థమైపోయింది మాకు 6 నెలలకి. కాబట్టి డిఎస్సిని వాయిదా వేయండి. అభ్యర్థులకు మానసిక ఆందోళనకు గురి కాకుండా అభ్యర్థులందరికీ తగినంత సమయాన్ని ప్రిపరేషన్కి ఇచ్చి ఖచ్చితంగా మాకు సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. లేదంటే ఈరోజు ఏ విధంగా ముట్టడి జరిగిందో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రేపు మహబూబ్నగర్కి వెళ్తున్నారు మీరు. ప్రతి జిల్లాల పర్యటనలో డిఎస్ఓల సేగ తగులుతుంది ఖచ్చితంగా మీకు. నిజం చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిఎస్సీ అభ్యర్థులు ఇది బాగా నోట్ చేసుకోండి. ప్రతి జిల్లాలో అడుగడుగున సీఎం పర్యటనలను అడ్డుకోండి. ఎందుకంటే మనం ఎక్కిస్తే గద్దెనెక్కిండి ఆయన. కాబట్టి ఆయన ఆ కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదు రాష్ట్రంలో గెలవడానికి. కాబట్టి వాడొచ్చిండు రైతులకు ఉద్యోగులకే మేలు చేసిండు, ఈడొచ్చిండు వాళ్ళకి. ఏం నిరుద్యోగులు పావులు అయిపోయినరా మీకు వాడుకోవడానికి? మమ్మల్ని ఎట్లా కనిపిస్తున్నాం మీకు? కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం, మాకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, ఏ విద్యార్థి సంఘాలతో సంబంధం లేదు. మేము నికార్సైన నిరుద్యోగులం. మా పోరాటం మేము చేస్తున్నాం, మా చదువు మేము చదువుకుంటాం. దయచేసి ఒకటే చెప్తున్నాం, మా ఎగ్జామ్ వాయిదా వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీరు పిచ్చి కథలు పడి మళ్ళీ 11 ఈరోజు ఏదో మా ముట్టడికి భయపడి ఆల్ టికెట్లు ఇస్తున్నామని చెప్పి ముహూర్తాలు పెట్టిండు. ఆయన 11 తారీఖు రోజు సాయంత్రం 5 గంటలకంట తాట తీస్తాం తిక్క నకరాలు చేస్తే. కాబట్టి ఖచ్చితంగా పోస్ట్ పోన్ అంశము 24 గంటల లోపల రేపటి వరకు ఖచ్చితంగా పోస్ట్పోన్ చేయాలి. అభ్యర్థులకు తగినంత సమయం ఇవ్వాలి. లేకపోతే డిఎస్సి అభ్యర్థుల నిరసన సేవలు అనేటివి 18వ తారీఖు వరకు మీరు ఎగ్జామ్ పెట్టే రోజు వరకు ఈ విధంగానే కొనసాగుతాయి. అనవసరంగా
ఈ రోజు ఎవరైతే విద్యాశాఖ మంత్రులాగా ఫీల్ అయ్యి మాట్లాడుతుండ్రో రియాజ్ గారు, బల్మూరి వెంకట్ గారు, చెరగాని దయాకర్ గారు, గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, ఏ ఒక్క డిఎస్సి అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నా ఖచ్చితంగా మీ ఇళ్ళను ముట్టడి చేస్తాం. మిమ్మల్ని అడుగున అసలు డిఎస్సి అభ్యర్థుల తడకైందో చూపిస్తాము. మీకు పుట్టగతులు రాజకీయ భవిష్యత్తు లేకుండా అనేది అయిపోతుంది. ఎందుకంటే ఎంతోమంది అమ్మాయిలు పాపం ఏడుస్తుండ్రు రాత్రనక పగలనక, అన్నా మేము చచ్చిపోతాం అని చెప్పి. మేము చచ్చిపోవడానికి కాదు మిమ్మల్ని గెలిపించింది సన్యాసులారా అని చెప్తున్నా. కాబట్టి ప్రిపరేషన్ టైం వేయండి. మీరు పోస్టులు పెంచడానికి చాతగా మీ వల్ల కాదు. ఆ జాబ్ క్యాలెండర్ ఇయ్యారు, బొందల క్యాలెండర్ ఇయ్యారు. మీరు అనవసరంగా మిమ్మల్ని గెలిపించిన దానికి మా చెప్పుతోటి మేము ఇట్లా కొట్టుకోవాలి చెప్పులు తీసి. కాబట్టి బీ సీరియస్గా చెప్తున్నాం. ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయండి. ఖచ్చితంగా డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. రేవంత్ రెడ్డికి నేను ఒక్కటే సవాల్ విసురుతున్నా. మీరు నిజంగా సీఎమే, మా తరపు నుంచి గెలిచిన సీఎం కదా. మా ఎమ్మెల్యే ఎవరు, దేవరకద్ర నియోజకవర్గం జిఎంఆర్ గారు. మీ గెలుపు కోసం మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. మీకు మేము గుర్తు ఉండింటాము. ఆ రోజు మేము అంత కష్టపడితే మీరు చూపించే విశ్వాసం ఇదా? ఒకవేళ ఇప్పుడు సడన్గా మీరు ఎందుకు లోకల్ ఎలక్షన్స్ పెట్టుకోవట్లేదు, స్థానిక సర్పంచ్ ఎలక్షన్స్ మీరు ఎందుకు పెట్టుకోవట్లేదు, మీరు ఎందుకు పోస్ట్పోన్ చేసుకున్నారు? మీకు మాత్రం టైం కావాలి. మేము డిఎస్సికి అదే ఎంపీ ఎలక్షన్లో సీట్లు గట్టిగా వచ్చినాయి కాదు, ఇప్పుడు ఓడిపోతారని భయం. ఆల్రెడీ నిరసన సెగలు తగులుతున్నాయి వాళ్ళకి. మొత్తం నిరుద్యోగులంతా ఏకమయ్యారు. ఇప్పుడు కూడా బరాబర్ చెప్తున్నాము, మీరు ఎట్లా మీ ఎలక్షన్స్ని పోస్ట్పోన్ చేసుకున్నారో మా ఎగ్జామ్స్ని కూడా అట్లా పోస్ట్పోన్ చేయండి. మీకు ఎట్లా టైం కావాలో, మీకు ఓట్లు వేయించుకోవడానికి అంత టైం కావాల్సి వస్తే మేము ఇంకా ప్రతి బుక్ చదివి ప్రతి పేజ్ చదివి అన్నీ గుర్తుపెట్టుకోవాలి. మాకు డిఎస్సి సిలబస్ ఎంత ఉంటుంది, ఆ సిలబస్ని మేము ఎంత గుర్తుపెట్టుకోవాలి? దానికి మాకు ఎందుకు టైం ఇవ్వరు? మీ ఎలక్షన్స్కి మీకు టైం కావాలి కదా, మాకు కూడా ఎగ్జామ్స్కి టైం కావాలి. బరాబర్ మాకు టైం ఇవ్వాల్సిందే. 24 గంటల్లో మీరు ఏదో డిసైడ్ అవ్వండి, మాకు నిర్ణయం చెప్పండి. మేము మా ఎమ్మెల్యేలకు కూడా వార్నింగ్ ఇస్తున్నాం, ప్రతి నియోజకవర్గాలు ఎమ్మెల్యేలకు కూడా వార్నింగ్ ఇస్తున్నాము. ఒకవేళ మీరు 24 గంటల్లో మీరు డిసైడ్ అవ్వకపోతే మాత్రం ఇక్కడున్న విద్యాశాఖ మంత్రులనే కాదు మీ ఇండ్లను కూడా ముట్టడిస్తాం. బరాబర్ మేము మన నియోజకవర్గం వచ్చి మన డిస్టిక్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లోనే అటాక్ చేస్తాం. ఎట్లయినా మీరే కదా సీఎంని ఫస్ట్ ఎన్నుకున్నది, ఫస్ట్ అక్కడ నుంచే నరుక్కుంటూ వస్తాం. మేము కూడా మా ఎమ్మెల్యేలనే తగులుకుంటాం మేము కూడా. సో గుర్తుపెట్టుకోండి, 24 గంటల్లో మాకు పాజిటివ్గా పోస్ట్పోన్ చేస్తున్నామన్న వార్త మాకు రావాలి. ఇదే మా వార్నింగ్, ఫైనల్ డిసిషన్ కూడా ఇదే. మీరు ఖచ్చితంగా పోస్ట్పోన్ చేయాల్సిందే, మాకు టైం కావాల్సిందే. ఉద్యమాలకు ఊపిరి పోస్తున్న మన తెలంగాణ అడ్డ యూనివర్సిటీ దగ్గర ఉన్నాను. గత 10 ఏళ్ల కింద ఎన్ని ఉద్యమాలు చేసి ఇక్కడ నుంచి తెలంగాణ సాధించుకున్నామో, ఇప్పుడు అదే 10 ఏళ్ల తర్వాత ఇక్కడ చీకటి రోజులు, ఎమర్జెన్సీ డే అని చెప్పచ్చు. ఎమర్జెన్సీ డేని తలపించే విధంగా వచ్చాయి అంటే మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. గత 15 రోజుల నుంచి ఎటువంటి విశ్రాంతి లేకుండా నిరుద్యోగులు రోడ్ల మీద పడి వాళ్ళ బాధను వెలబుచ్చుకుంటున్నారు. కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా నాకు ఒక డౌట్ వస్తుందన్నమాట. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎస్సి, మెగా డిఎస్సి, నేను డిఎస్సిని కాదు మెగా డిఎస్సిని చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు గద్దెనెక్కి కూర్చుంది. అరే బాబు, మాకు మెగా డిఎస్సి నువ్వు వేద్దు, కానీ మాకు గత నెలలో 4 ఎగ్జామ్లు జరిగాయి. ఆ 4 ఎగ్జామ్లు గత నెలలో జరిగాయి. ఆ సిలబస్ వేరు, డిఎస్సి సిలబస్ వేరు. ఎగ్జామ్కి మధ్యలో గ్యాప్ ఉండాలి, కానీ ఎలాంటి గ్యాపు లేకుండా చాలామంది విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురయ్యే విధంగా ఎగ్జామ్లన్నీ ఒకటే నెలలో పెడితే వాళ్ళు ఎలా చదవాలి? ఇప్పుడున్న కాంపిటీషన్ని తట్టుకోవాలంటే మినిమం ఒక 5-6 ఎగ్జామ్లు రాస్తే తప్ప ప్రభుత్వ ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు.
అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం అవేవి ఆలోచించకుండా ఒకటే నెలల 4 ఉద్యోగాలు వేసి వాటికి పరీక్షలు నిర్వహించి అవి అయిపోగానే ఒక 2 నెలలు 3 నెలలు గ్యాప్ ఇవ్వకుండా వెంటనే డిఎస్ని అనౌన్స్ చేసింది. మాకు కొంచెం టైం కావాలని విద్యాశాఖ కమిషన్కి వినతి పత్రం ఇచ్చారు. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా వినతి పత్రాలు ఇచ్చారు. చాలామంది అవేవి పట్టించుకోకుండా మాకు కొంచెం టైం కావాలన్నాయి. ఉద్యమాల్లో పాల్గొన్న మన బల్మూరు వెంకట్ గారు, మన కోదండరామ్ గారు, రియాజ్ గారు వీళ్ళందరూ ఎక్కడ పోయారండి? ఇదే నిరుద్యోగుల ఉద్యమాలు చేసి మేము గొప్ప విద్యార్థి నాయకుల నుంచి దశ నుంచి వచ్చామని ఇప్పుడు ఎమ్మెల్సీ పీఠాలకి కూర్చున్నారు. ఇప్పుడు రోడ్డును పడ్డ నిరుద్యోగులు మీకు గుర్తుకు రావడం లేదా? ఈ నిరుద్యోగులకు ఎందుకు ఇప్పుడు నువ్వు రావట్లేదు? 15 రోజుల నుంచి ఇష్యూ నడుస్తుంది. నీకు ఎక్కడో ఫామ్ హౌస్లో పార్టీలకు వెళ్ళొచ్చు, ఎక్కడో మీటింగ్స్కి వెళ్ళొచ్చు, కమిటీ మీటింగ్లు వేయచ్చు, అన్నిటికీ అటెండ్ అవుతాను. కానీ రోడ్డు మీద 15 రోజుల నుంచి విద్యార్థులు చచ్చి బతుకుతున్నారు. ఇంత ఇష్యూ నడుస్తుంది. నువ్వు ఒక 10 నిమిషాలు వాళ్ళ మధ్యలో కూర్చొని నీకు వాళ్ళ బాధ నీకు అవసరం లేదా అని నేను ఒక డైరెక్ట్ ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు అర్ధరాత్రి 12 కావస్తుంది. ఓ యూనివర్సిటీ దగ్గర కొన్ని వందలాది డిఎస్సి అభ్యర్థులు తమ వేదనని వెలుబుచ్చుకునే క్రమంలో ఏ ప్రభుత్వము కూడా మా బాధను అర్థం చేసుకోవట్లేదు. మేము న్యాయబద్ధంగా వెళ్ళాము, కానీ మేము న్యాయబద్ధంగా వెళితే కూడా మా సమస్య పరిష్కారం కాలేదు. అందుకని ఇప్పుడు మేము సమ్మె స్టార్ట్ చేయబోతున్నాం అనేసి శాంతియుతంగా సమ్మె చేస్తున్న క్రమంలో పోలీసులు తీసుకొచ్చి డిస్ట్రిక్ట్ కమిషనర్ ఆఫీస్లో గ్రౌండ్లో కూర్చోబెట్టారు. మార్నింగ్ నుంచి ఇప్పుడు టైం 12 కావస్తుంది. ఈ టైంకి కూడా వందలాది ఆడబిడ్డలు వాళ్ళు వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా కూడా ఫుడ్ కానివ్వండి, వాళ్ళకు చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అవేవి అర్థం చేసుకోకుండా వాళ్ళని ఈ టైం దాకా పోలీస్ స్టేషన్లో పెట్టి ఈ టైంకి వచ్చేసరికి ఎందుకు పెట్టారని మేము ప్రశ్నిస్తే మీరు వెళ్ళిపోండి అని అంటున్నారు. అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళిపోతాము? మా సమస్య పరిష్కారం కాకుండా ఎక్కడికి వెళ్ళిపోతాము? ఇంకెన్ని రోజులు ఎక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికే వచ్చాము తిరిగి. ఇన్ని రోజులు పట్టిందా? అంటే మీకు ఉన్న 4 శాఖలు నీ దగ్గరనే పెట్టుకున్నావు. 4 శాఖలలో విద్యాశాఖ మంత్రి అన్న నియమించలేదు. ఎంతసేపు ఆ పార్టీ నుంచి 4 వస్తారా, ఈ పార్టీ నుంచి 4 తీసుకుందామా? నువ్వు వీటికే టైం ఇస్తున్నావు. కానీ నిరుద్యోగుల పరిస్థితులు ఏంది, ఉద్యోగుల పరిస్థితులు ఏంది, రైతుల పరిస్థితి ఏంది, అసలు తెలంగాణలో ఉన్న బతుకుల పరిస్థితి ఏందని నువ్వు ఆలోచించావా? ఆ పరిస్థితి వస్తే వీళ్ళందరూ ఇలా రోడ్డు మీద పడి ఇలా సమ్మెలు దీక్షలు చేయాల్సిన గతి పట్టే అవసరం లేదు. నేను ఒక్కటే కోరుకుంటున్నాను, వాళ్ళు అడిగింది చాలా చాలా చిన్న కోరిక. ఒక్క 2 నెలల గడువు ఇవ్వండి, డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయని అన్నారు. నువ్వు అది కూడా పరిగణలోకి తీసుకొని టైం ఇవ్వకుండా ఉంటే ఇంకా నీ ప్రభుత్వం ఎందుకు, నువ్వెందుకు? భారత్ మాతా కీ డిఎస్సి అభ్యర్థుల ఐక్యత వర్ధిల్లాలి. డిఎస్సి అభ్యర్థుల ఐక్యత వర్ధిల్లాలి. డిఎస్సి అభ్యర్థుల ఐక్యత వర్ధిల్లాలి. పోరాడదాం డిఎస్సి పోస్ట్ పోన్ అయ్యే వరకు. పోరాడదాం డిఎస్సి పోస్ట్ పోన్ అయ్యే వరకు. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. We want justice. We want justice. We want justice. We want justice. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. డిఎస్సిని వెంటనే పోస్ట్ పోన్ చేయాలి. పోస్ట్ పోన్ చేయాలి. డిఎస్సిని వెంటనే పోస్ట్ పోన్ చేయాలి. పోస్ట్ పోన్ చేయాలి. Justice! We want justice! We want justice! We want justice! We want justice! Kabardar Revant Reddy! Kabardar! Kabardar! Kabardar Revant Reddy! Kabardar! Kabardar! Marindannarura! Ekkada marindira! Marindannarura! Ekkada marindira! Marindannarura! Ekkada marindira! Marindanadalike! Ekkada marindira! Mari Revanto! Kartamra నీ కోరి మారిందనటానికి సిగ్గెందుకు లేదురా? మారిందనటానికి సిగ్గెందుకు లేదురా? మారిందనటానికి సిగ్గెందుకు లేదురా? ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను తీసుకువెళ్ళి అర్ధరాత్రులు మహిళలని నిర్బంధించడం, మహిళలను తీసుకుపోయి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం, విద్యార్థులను రోడ్ల మీదకి తీసుకు
డిఎస్సీ అభ్యర్థుల ఐక్యత డిఎస్సీని వెంటనే డిఎస్సీని వెంటనే డిఎస్సీని 3 నెలల పాటు వెంటనే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మారిందనడానికి రేవంత్ రెడ్డి డౌన్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సీఎం 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 we want justice we want justice we want justice 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 we want justice 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 we want justice 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 we want justice we want justice we want justice ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం గుంపు మేస్త్రి డౌన్ డౌన్ గుంపు మేస్త్రి డౌన్ డౌన్ డిఎస్సీ వెంటనే డిఎస్సీ వెంటనే డిఎస్సీ వెంటనే we want justice we want justice గవర్నమెంట్ ఏం అడుగుతలేం సార్, ఓన్లీ 3 months టైం కావాలని అడుగుతున్నాం. డిఎస్సీని పోస్ట్ పోన్ చేయండి, ఓన్లీ 3 months టైం ఇవ్వండి, మేము పోస్ట్ కొట్టుకుంటామంటున్నాం. దానికోసం ఇంత కష్టపడినా కూడా ఎక్కడ గవర్నమెంట్ రెస్పాండ్ కాకపోవడం వల్లనే మేము ఇంత దిగజారిపోతున్నాం. ఈ టైంలో ఇక్కడ నిల్చోవడం అనేది సిగ్గుచేటు అని చెప్పుకుంటున్నాం. మేమైతే నేను అర్ధరాత్రి పూట నిరసన చేస్తున్నారు, దానికి కారణం ఏంటి? మేము ఈరోజు యాక్చువల్గా డిఎస్సీని 3 నెలల పాటు వాయిదా వేయాలని చెప్పి విద్యాశాఖ ముట్టడి పెట్టుకోవడం జరిగింది. కేవలం డిఎస్సీ అభ్యర్థులం వెళ్ళి అక్కడికి ముట్టడి చేసినాం. పొద్దున్నుంచి మమ్మల్ని అరెస్ట్ చేసిరు. పేట్లపురుషులో ఉన్నటువంటి రిజర్వ్ ఆర్ముడ్ గ్రౌండ్లో మమ్మల్ని ఉంచడం జరిగింది. అక్కడ నైట్ అయిపోయింది, మేము లైట్కి వెళ్ళి కూర్చుందాం అనేసరికి వాళ్ళు లైట్స్ ఆఫ్ చేసేసారు. అరెస్ట్ చేద్దామనేటువంటి షిఫ్ట్ చేసే ప్లాన్లో వాళ్ళు ఉండడం జరిగింది. అప్పుడే బీజేవైఎం వాళ్ళు అన్న వాళ్ళు అక్క వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేశారు. అది మాకు చాలా సంతోషకరం. అది మీడియా ద్వారా కవరేజ్ అయింది. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా అక్కడ అరెస్ట్ చేస్తూ ఉంటే మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటిది అని అంటే మేము ఇక్కడ దీక్ష కూర్చోవాలి, కంటిన్యూ చేయాలి. గవర్నమెంట్ నుంచి ఏదో ఒక హామీ వెబ్ నోట్ వచ్చేంత వరకు లేవకూడదనే ఉద్దేశంతో వచ్చినాం. కాబట్టి దయచేసి మీడియా వాళ్ళకి కావచ్చు, అందరి నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సీ అభ్యర్థులు కావచ్చు, మేము కోరుకునేది ఒకటే, మేము వ్యక్తితో కొట్లాడట్లేదు, వ్యవస్థతో కొట్లాడుతూ ఉన్నాం. మాకు రాజకీయ రంగులు పులమకండి, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఇప్పటికీ ఏ రాజకీయ పార్టీని మేము ఆహ్వానించలేదు, కేవలం వాళ్ళు మద్దతుదారులు మాత్రమే. దీన్ని రాజకీయ రంగు పులిమి ఉద్యమాన్ని పక్కదారి పట్టనివ్వద్దు. మేము ఇక్కడ దీక్ష కూర్చుంటా ఉన్నాం, ఇది కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఎగ్జామ్ వాయిదా విద్యాశాఖ అధికారికి వినతి పత్రాన్ని సమర్పించారా? ఎగ్జామ్ వాయిదా వేయాలి. ఆల్రెడీ సమర్పించామండి, 2 days బ్యాక్ సమర్పించాము. ఇది పెద్ద నిర్ణయం తీసుకుంటారు, అక్కడి వరకు మేము పంపించడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. బట్ ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మేము మార్నింగ్ నుంచి తిండి తిప్పలు లేకుండా, ఇంకా ఆడవాళ్ళు అయితే మరీ దారుణంగా వామిటింగ్స్ చేసుకున్నారు. తిండి లేక కొంతమంది చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. ఈవెన్ చీకటి పడినా కూడా పోలీసులు కూడా లైట్స్ అన్ని ఆఫ్ చేసి చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు. మేము చీకట్లో మొబైల్ లైట్స్ వేసుకొని మరి మేము మా బాధలను మేము బయటకు చెప్పుకుంటూ వచ్చినాం అనమాట. సో ఇక్కడ మేము కోరుకునేది ఏంటంటే మాకు 3 months టైం అనేది ఖచ్చితంగా కావాలి. ఈ 3 months టైంని కూడా మేము యాజ్ పర్ రూల్ ప్రకారమే మాట్లాడుతున్నాము. టెట్ మాకు జనవరి 2వ తారీఖు జరిగింది. 2వ తారీఖు జరిగిన తర్వాత డిఎస్సికి కనీసం 3 నెలల టైం అనేది గ్యాప్ అనేది మనకి ఇవ్వాలి. అది కాకుండా మధ్యలో మాకు హెచ్డబ్ల్యూఓ జరిగింది ఎగ్జామ్, తర్వాత డిఏఓ జరిగింది, నిన్నటి వరకు సీటెట్ కూడా జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ మాకు జూలైలో ఇప్పుడు డిఎస్సి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ టైం గ్యాప్ అంటే ఈ డిఎస్సి ఆస్పిరెంట్సే ఆ ఎగ్జామ్స్ కూడా రాసింది.
సో అవి రాసి మళ్ళీ దాని నుంచి ఈ సబ్జెక్ట్కి సిలబస్కి మారాలంటే చాలా టైం టేకన్ తీసుకుంటుంది మాకు. అందుకని మేము న్యాయబద్ధంగా గవర్నమెంట్ని వినయంగా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే మేము ఇష్టపడి తెచ్చుకున్నటువంటి గవర్నమెంట్ అందరూ అంటే నిరుద్యోగులందరూ కూడా ఈ గవర్నమెంట్లో చేస్తామని చెప్పేసి మనకు రేవంత్ రెడ్డి గారు మనకు మాట ఇచ్చారు. నిరుద్యోగులందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు. ఆ ప్రకారంగా మేము కూడా మాట్లాడుతున్నాము. దయచేసి మాకు 3 నెలల కాల వ్యవధి ఇస్తే చదువుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. పూర్తి సిలబస్ని మేము కంప్లీట్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. ఎక్కువ సమయం లేదు కదా, ఈ లోపల ఎగ్జామ్ వాయిదా వేయించగలుగుతారా అంటే ఒకటి విషయం ఏంటంటే ఇవాళ డిఎస్సి వాళ్ళు నిన్ననో మొన్ననో ఈ గంటతోనో ఆందోళన చేసేట్లేరు. గత నెల రోజుల నుంచి కూడా వాళ్ళు శాంతియుతంగా నిరసన తెలుపుతారు, మంత్రులకు చెప్తారు, ఎమ్మెల్యేలు చెప్తారు, ఎక్కడ కూడా అందరూ క్లియర్ కట్గా చెప్తారు. మాకు మీ గవర్నమెంట్ పెట్టినటువంటి చిక్కుముడిది. ఇప్పుడు దేవసేన మేడం గారు అదేవిధంగా టీజీపీఎస్సీ చూసుకోకుండా నోటిఫికేషన్ ఇవ్వకుండా దాదాపుగా 9 నోటిఫికేషన్లు ఇచ్చినాయి ఒక 3 నెలలు. వీళ్ళు ఆస్పిరెంట్స్ ఏమన్నా రోబోలా ఇట్లా తిప్పేయంగానే అయిపోతుందా? వాళ్ళకి సిలబస్ టెట్ నిర్వహించినాక కానీ మినిమం 30 రోజుల సమయం లేదు. అదేవిధంగా టెట్ నార్మలైజేషన్ కూడా చేయలేదు. ఈ రకంగా పోతే మరి ఏ విధంగా మీరు గవర్నమెంట్ ఫిల్ చేద్దాం అనుకుంటున్నారు? అదేవిధంగా మొన్న ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా రిప్రజెంటేషన్ చేసినప్పటికీ కూడా ఎవరు కూడా స్పందించట్లేదు. రెండో విషయం ఏంటంటే ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ కావచ్చు, డిఎస్సీ ఆస్పిరెంట్స్ కావచ్చు, నిరుద్యోగ జేఏసీ తరపున మేము ముట్టడి చేయడం జరిగింది. దానికి పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో ఆడపిల్లలను పెట్టి మగ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చి లైట్లు బంద్ చేస్తున్నారు. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఇందిరమ్మ రాజ్యం 12 గంటల దాకా ఈ పిల్లల్ని తీసుకుపోయి ఆడపిల్లల్ని తీసుకుపోయి ఇబ్బందులు పెట్టాడేనా ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అంటే గతంలో ఎమర్జెన్సీ పాలన తీసుకురావడం. ఇవాళ ఏం డిమాండ్ చేస్తారు? అందరూ కూడా విద్యార్థులు అటువైపు గ్రూప్ 2 వాళ్ళు పోస్ట్ పోన్ చేయమని వాళ్ళు అడుగుతారు, ఇటువైపు డిఎస్సీ వాళ్ళు ఎవరి సమస్యను పట్టించుకుంటాం? ఎందుకు ఒక కమిటీ విద్యాశాఖ మంత్రి ఎందుకు లేడు? ఈ విధంగా చేసి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తే గత పాలకులు అట్లా చేసినా నువ్వే చెప్తావు. మరి నువ్వేం చేస్తున్నావు? గుడ్డి గుర్రాల పనులు దూవుతున్నా. నీ గురువు గారు అయినటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు గారు 3 నెలలు వెంటనే పోస్ట్ పోన్ కావాలనగా రాసే అభ్యర్థులు అడుగుతున్నప్పుడు నీకు ఇబ్బంది ఏంది? సో ఈ రకంగా ఇప్పుడు టెట్కు డిఈఓ లేకపోతే అక్కడ హాస్టల్ వాటిని ఇవన్నీ ప్రిపేర్ అయినారు కదా, క్వైట్ సిలబస్ కదా వాటికి. సో అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. ఈరోజు ఆడ దీక్ష చేస్తుంటే అరెస్ట్ చేసి ఇద్దరు పోలీస్ స్టేషన్లు ఎక్కడేస్తారో ఏం చేస్తారో తెలియకుండా బీజేవైఎం వాళ్ళు వచ్చి అక్కడ బండి సంజయ్ గారు అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ సంబంధించిన వాళ్ళతో మాట్లాడినాక పోలీసు వాళ్ళకు బుద్ధి వచ్చింది. లేక డిఎస్సి ఎగ్జామ్ వాయిదా అయిపోతే నిరసన కొనసాగిస్తారు. భాజపా బరాబర్ భారతీయ జనతా యువ మోర్చా, భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు, గెలిచినటువంటి 8 మంది ఎంపీలు, మా కేంద్ర మంత్రులు అందరూ కూడా పూర్తి స్థాయిలో డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 అందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు డిఎస్సి అభ్యర్థులు ఉదయం నుంచి చేసినటువంటి ఆందోళన ఏదైతే ఉందో చాలా శాంతియుతంగా వాళ్ళు పోయిన వాళ్ళని ఈడ్చి పడేసి అమ్మాయిలను చూడకుండా లాగి గుంజేసి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేశారన్న. వాళ్ళకి పొద్దున్న నుంచి కనీసం మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు రేపు ఉద్యోగం వస్తే బల్లో పంతులై విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాలనుకుంటారు తప్ప ఈరోజు రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేయాలనుకోలే. ఏ విద్యార్థి నిరుద్యోగులు అయితే నిన్ను భుజాన్ని ఎత్తుకొని అధికారంలోకి ఇచ్చిన రేవంత్, నిన్ను అదే విద్యార్థి నిరుద్యోగులంతా కూడా నిన్ను కంపల్సరీ తుంగలో దొక్కుతారు. డిఎస్సి అభ్యర్థులు ఈరోజు అన్నమో రామచంద్రాన్ని అరిగోసలు పడుతురన్న. టెట్ రాసిన తర్వాత ఇప్పటివరకు మినిమం టైం ఇవ్వకపోతే వాళ్ళు ఒక సిలబస్ ఎట్లా కంప్లీట్ చేస్తారని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. ఈ అమ్మాయిలు ఇక్కడ ఏడుస్తున్నారు. మా అనిత రెడ్డి అక్కడ వాళ్ళని ఓదార్చింది చాలా వరకు కూడా. అంటే పిల్లల్ని ఇంత హింసించాల్సిన అవసరం ఏం పట్టిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బేషరతుగా మీరు బేషజాలకు పోకండి, రాజకీయాలు అన్ని పార్టీలు వచ్చాయని ఇది పోకండి. విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యము, ఈ తెలంగాణ భవిష్యత్తు ముఖ్యం కాబట్టి మీరు వెంటనే దాన్ని పోస్ట్ పోన్ చేసి నిరుద్యోగులకు ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు వేసింది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. మెగా డిఎస్సి వెంటనే ప్రకటించాలి. అదేవిధంగా పోస్టులను ఏదైతే పరీక్షను పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా 3 వాళ్ళందరూ కనిపిస్తారు. అందరికి నమస్కారం. నా పేరు సురేష్ యాదవ్, ఓజేసీ చైర్మన్. ఈరోజు రాష్ట్రంలో దగా పడిన పాలన, ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అంటే మా మహిళలకు ఉద్యోగాలు ఇచ్చి మా ఆడతల్లుల్ని బయటికి రాకుండా మంచిగా చూసుకుంటాడు అనుకున్నాం. కానీ అర్ధరాత్రి 12 గంటలకు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టే తత్వాన్ని మేము ఎక్కడిది కూడా తీసుకురాలే, అదే చూడలే. రెండో విషయం ఏంటంటే ఇవాళ డిఎస్సి పోస్ట్ పోన్ చేయమని శాంతియుతంగా వాళ్ళు గత నెల రోజుల నుంచి గాంధేయ మార్గంలోనే వాళ్ళు నమ్ముకున్నటువంటి గాంధేయని నమ్ముకొని గాంధేయ మార్గంలోనే వాళ్ళందరూ కూడా శాంతియుతంగా అందరికీ వినతి పత్రాలు ఇస్తున్నా కూడా ఈ ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు. నేను అడుగుతున్నాను మిస్టర్ ముఖ్యమంత్రి గారు, ఇవాళ డిఎస్సి ఎగ్జామ్ ఒకటి
టెట్ ఎగ్జామ్ మధ్యన గ్యాప్ లేదు. డిఏఓ లేకపోతే C10 అదేవిధంగా హాస్టల్ వార్డెన్ ఈ ఎగ్జామ్స్ వేసినటువంటి మీరు తర్వాత గ్రూప్ 2 కూడా ఎగ్జామ్ ఉన్నాయి. ఇన్ని ఎగ్జామ్స్ ఒకేసారి రాయమంటే ఎట్లా రాస్తారు? 10వ తరగతి ఎగ్జామ్ ఇప్పుడు పెడితే నువ్వు రాసి పాస్గా, 10వ తరగతి ఎగ్జామ్ పెడితే నీ మంత్రులను పాస్ కామని చెప్పు. వాళ్ళు ఆ విధంగా ఒకే ఎగ్జామ్ ఒకేసారి ఒక మంచి ఎన్ని ఎగ్జామ్స్ అని రాయలేస్తాడు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మంత్రులు ఎమ్మెల్యేలు దాదాపుగా సౌట దద్దమలేగలాగానే కనిపిస్తున్నారు. ఒక్క ఎమ్మెల్యే అన్న ముఖ్యమంత్రి కాడికి పోయి ఈ పోస్ట్ పోన్ చేయరా నాయన అని చెప్పేటోళ్ళు లేడు. ఒక్క మంత్రి అడిగినా చెప్పలేకపోతుండు. ముఖ్యమంత్రి ఏమో ఆయన గురువారు చంద్రబాబు గారి దగ్గరికి పోతుండు. ఆయన చంద్రబాబు గారు స్పష్టంగా DSC ఆస్పిరెంట్స్ అడిగితే 3 నెలలు పోస్ట్ పోన్ చేసిండు కదా, మరి నువ్వెందుకు పోస్ట్ పోన్ చేయట్లేవు? ఇవాళ ఆడతల్లను తీసుకుపోయి లైట్లు బంద్ చేపిస్తారు మగ పోలీసుల దగ్గర. ఏం సంస్కృతి నేర్పుతున్నాయా, ఏం సంప్రదాయం నేర్పుతున్నాయా ఈ పోలీస్ స్టేషన్లో? ఒక్కసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఆ సమయంలో BJP సపోర్ట్ చేయకపోతే ఈ DSC ఆస్పిరెంట్స్ పరిస్థితి, నా పరిస్థితి ఏ విధంగా ఉందో నాకు తెలుసు. కాబట్టి తక్షణమే పోలీసులు ఇలాంటి వైఖరి మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రేపు శాంతియుతంగా DSC పోస్ట్ పోన్ ప్రకటన వచ్చే వరకు కూడా ఇక్కడ శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాం. ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ ఆస్పిరెంట్స్ ఒక్క ముద్ద తినలేదు, పచ్చి మంచినీళ్ళు తాగలేదు. అదే విధంగా మా ప్రాణాలు తీయాలనుకుంటే రేవంత్ రెడ్డి నువ్వు అదే ప్రకటనతో ఉండు. లేదు మా ఆగ్రహాన్ని గురి కాకుండా ఉండాలంటే రేపు మధ్యాహ్నం లోపు పోస్ట్ పోన్ ప్రకటన రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా యువమోర్చా BJYM గత 17 రోజులుగా విద్యార్థి నిరుద్యోగ సమస్యలపైన ఆందోళన చేస్తూ ఉంది. ఈరోజు DSC అభ్యర్థులు ఎవరైతే ఉదయం ముట్టడి చేసిన తర్వాత వాళ్ళని గుంజుకెళ్ళి లాక్కెళ్ళి వాళ్ళపైన దెబ్బలు కొట్టి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టడం జరిగింది. పోనీ కనీసం అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళను విద్యార్థులుగా, నిరుద్యోగులుగా, DSP ఆస్పిరెంట్గా చూస్తుందా ఈ ప్రభుత్వం, ఈ పోలీసులని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి కనీసం మంచినీళ్ళు ఇవ్వని పరిస్థితి. ఒక విద్యార్థి చెప్తున్నారు, అన్న మేము ఛాయ్ తాగని పోతే వానికి ఛాయ్ అని చెప్పేసి క్యాంటీన్లో, పోలీస్ క్యాంటీన్లో ఛాయ్ అని పరిస్థితి. అంటే ఇది దారుణమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ పోలీసులు అవలంబిస్తున్నారు. రేవంత్ రెడ్డికి విద్యార్థి నిరుద్యోగులు, DSC ఆస్పిరెంట్ అంటే భయం కాబట్టే పోలీసులను ముందు పెట్టి ఈ గేమ్ ఆడుతున్నాడు. అయ్యా, ఈ విద్యార్థి నిరుద్యోగులే నీకు అధికారాన్ని కట్టబెట్టిరు తప్ప నీ మంత్రులు ఎమ్మెల్యే ముఖాలు చూసి ఎవడు ఓట్లేలే. ఈ రోజు నిలబడితే కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కలిసే పరిస్థితి లేదు. అట్లాంటి వ్యక్తులను పెట్టుకొని ఈరోజు నువ్వు ఊరేగుతా ఉన్నావు. ఏదైతే ఒక కమిటీ వేసినా అని చెప్పినావు, నీ కమిటీలు ఎవరు ఉండాలి? IASలు, IPSలు, విద్యావంతులు ఉండాలి. కానీ నీ అధికార పార్టీ, నీ అధికార ప్రతినిధులను పెట్టుకొని నన్ను వీళ్ళు చెప్పిర్రు పోస్ట్ పోన్ చేయొద్దు, లీగల్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి తమాషాలు వేస్తున్నావు, డ్రామాలు పెడుతున్నావు. బిడ్డ రేవంత్ నువ్వు అడుగుతావు, నువ్వు అంటావు కదా మందికి లాగులో తొండలెక్కేనా, కప్పలెక్కేనా, బలులెక్కేనా, గవే అడుగుతున్నారు DSC ఆస్పిరెంట్లు. నిన్ను విద్యార్థులతో పెట్టుకోకని చెప్తున్నాం. వెంటనే దీన్ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు ఏదైతే మెగా DSC వేస్తానో, నువ్వు మెగా DSC ప్రకటన పక్క పెట్టి ఈరోజు దగా DSC వేసి నిరుద్యోగులు, ముఖ్యంగా DSC అభ్యర్థులను న్యాయ వంచనకు గురి చేస్తున్నాం అని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా చెప్తా ఉంది. మేము మా కేంద్ర మంత్రులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మా ఫ్లోర్ లీడర్ మహేష్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. వారు వెంటనే ప్రభుత్వంలో ఉన్నటువంటి హయ్యర్ అఫీషియల్స్తో మాట్లాడి విద్యార్థులకు కూడా భరోసాను ఇవ్వడం జరిగింది. DSC ఆస్పిరెంట్స్ కు న్యాయం చేయకపోతే భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం చుడుతుందని చెప్పేసి కన్నీరు గారుస్తున్న ప్రతి విద్యార్థి యొక్క కన్నీరు సాక్షిగా మేము తెలియజేస్తున్నాం. అన్కండిషనల్ గా భారతీయ జనతా యువమోర్చా ఈ యొక్క నిరుద్యోగుల వెంట, DSP ఆస్పిరెంట్ల వెంట ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రజాపాలన అని ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి ఈరోజు BRS విద్యార్థి విభాగం తరఫున ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. బిడ్డ రేవంత్ ఈరోజు విద్యార్థులు చెప్పినటువంటి DSCని 3 నెలలుగా వాయిదా వేయాలని ఈరోజు BRS విద్యార్థి విభాగం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు BRS పార్టీ, BRS విద్యార్థి విభాగం ఈరోజు DSC వాయిదా వేసే వరకు ఈరోజు వారి వెంట ఉంటాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఈరోజు పోలీస్ స్టేషన్ల నీళ్ళు ఇవ్వకుండా, అన్నం పెట్టకుండా, ఈరోజు మహిళలను చూడకుండా ఈరోజు తీవ్రంగా ఈరోజు ఇబ్బంది చేసారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీరు వెంటనే ఆ జీవోను వెనుక తీసుకోవాలి. మెగా DSC అనేది దగా DSC చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు BRS విద్యార్థి విభాగంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు వెంటనే 3 నెలలు వాయిదా వేయాలని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు డిఎస్సి పరీక్షలు రాసే అభ్యర్థులు DSCని వెంటనే వాయిదా వేసి
తగినటువంటి సమయం ఇవ్వాలని చెప్పేసి ఇవాళ విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించినటువంటి డిఎస్సి అభ్యర్థులను అక్రమంగా అప్రజాస్వామికంగా వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ ఆర్మడ్ గ్రౌండ్లో పెట్టి అర్ధరాత్రి వరకు పోలీస్ యంత్రాంగం అక్కడ చుట్టూ కాపలగా ఉన్నది. మేము దాన్ని భారతీయ జనతా యువ మోర్చా ద్వారా ఆ యొక్క అరెస్టును అక్రమ అరెస్టును ఖండిస్తూ ఉన్నాం. ఇది నియంత పాలనలాగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరించడం సరైనటువంటి పద్ధతి కాదు. వీళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్ అడుగుతూ ఉన్నారు. మాకు సమయం సరిపోదు, మాకు కేవలం 20 రోజుల కాల వ్యవధిలో మేము ఈ యొక్క డిఎస్సి సిలబస్ని మేము పూర్తి చేయలేము, చదవలేము, మాకు సమయం ఇవ్వండి అని చెప్పేసి న్యాయమైనటువంటి డిమాండ్ను డిఎస్సి అభ్యర్థులు అడుగుతున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవున పెడతలేదు, నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది. వెంటనే తక్షణమే డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని చెప్పేసి డిఎస్సి అభ్యర్థుల తరఫున భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇవాళ అమ్మాయిలను చూడకుండా ఇవాళ అర్ధరాత్రి వరకు పోలీసు గ్రౌండ్ లో ఇది అప్రజాస్వామికమైనటువంటి చర్య. వెంటనే దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఒక మహిళా అభ్యర్థులు వాళ్ళ బాధలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసు యంత్రాంగం కానీ పట్టించుకోలేదు. అక్కడ వాళ్ళు ఏడుస్తున్నారు. పోలీస్ ఆర్మడ్ గ్రౌండ్ లో కూర్చొని మహిళా అభ్యర్థులు ఏడుస్తున్నారు. వాళ్ళకి బుక్కెడు మంచినీళ్ళు ఇచ్చింది కాదు, బువ్వా పెట్టిన వాళ్ళు కాదు, వాళ్ళ బావుగోలు చూసినటువంటి పాపన పోలేదు ఈ పోలీస్ యంత్రాంగం. ఇవాళ ఆర్మడ్ పోలీస్ గ్రౌండ్ నుండి ఉస్మానియా యూనివర్సిటీ దాకా నడుచుకుంటూ చిల్లు డిఎస్సి అభ్యర్థులు దాదాపు 10 కిలోమీటర్ల మేర డిఎస్సి అభ్యర్థులు నడుచుకుంటూ చిల్లంటే వాళ్ళ బాధ ఎంత మేరకు ఉన్నదో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే దిగొచ్చి ఈ డిఎస్సిని వాయిదా వేయాలని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా తరఫున ఈ డిఎస్సి అభ్యర్థుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు తప్పవని ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. దాదాపుగా మేము 20 కిలోమీటర్లు ఆర్ట్స్ కాలేజ్ హెడ్ క్వార్టర్స్ నుండి ఆర్ట్స్ కాలేజ్ దాకా 20 కిలోమీటర్లు దాదాపుగా మేము పాదయాత్ర రూపంలో మా నిరసనలు వ్యక్తం చేసుకుంటూ నినాదాలు చెప్పుకుంటూ కూడా మేము ఇక్కడికి చేరుకున్నాం. అయినా సరే ప్రభుత్వం ఇంకా స్పందించట్లేదు. మా డిఎస్సిని సామరస్యంగా వాయిదా అనే వార్త చెప్తే తెల్లవారేజామున సూర్యుడు ఉదయించకంటే ముందే తాజా వార్త డిఎస్సి వాయిదా అని చెప్పి మమ్మల్ని మనశ్శాంతిగా చేశారని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా దాదాపుగా 20 కిలోమీటర్ల నుండి వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ మాకు వచ్చిన వాళ్ళు సపోర్ట్గా వచ్చిన వాళ్ళ మిత్రులకు కూడా ధన్యవాదాలు. నా పేరు సురేందర్. మేము డిఎస్సి అభ్యర్థులము. అక్కడ మేము సిటీ కాలేజ్ పోలీస్ స్టేషన్ నుంచి మేము పాదయాత్ర చేసుకుంటా వచ్చినాం. మాతో పాటు ఆడపడుచులు కూడా మీరు చూస్తూ ఉంటారు. ఆడపడుచులు కూడా వాళ్ళు నడుచుకుంటా మాతో పాటు వచ్చిర్రు. మేము ఒక 100 మందిగా అక్కడ నుంచి మేము శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటూ ఇక్కడ దాకా చేసుకుంటూ వచ్చినాం. ఎందుకంటే మేము ఇంతకాలం చేస్తున్నా కానీ ప్రభుత్వం అసలు వైఖరి చూపించట్లేదు. ఏంటంటే మేము అక్కడ ధర్నా చేస్తున్నాం. మనం ధర్నా చేస్తుంటే కూడా మమ్మల్ని అంటే శాంతియుతంగా విద్యాశాఖ ముట్టడికని పోతే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి నీళ్లు తినకుండా మేము ఎండలో కూర్చొని ఇక్కడ వరకు నడుచుకుంటా వస్తున్నాము. అయినా కూడా ప్రభుత్వము స్పందించట్లేదు. మాకు ఏంటంటే డిఎస్సి వెంటనే పోస్ట్పోన్ చేయాలనే డిమాండ్తో మేము విద్యాశాఖ దగ్గరికి ముట్టడం జరిగింది. నా పేరు ప్రేమ్ కుమార్. మేము ఈ డిఎస్సి వాయిదా కోరేది మెయిన్ రీజన్ ఏంటంటే ఒక 20 రోజుల ముందే టెట్ జరిగిందన్న రిజల్ట్ వచ్చింది. 29వ తారీఖు వరకు 24 నుండి మొదలుకొని పోయిన నెల 29 వరకు హెచ్డబ్ల్యూ హాస్టల్ వెల్ఫేర్ అని బీఎడ్ క్వాలిఫికేషన్తో రాసే ఎగ్జామ్. దీనికంటే ముందే ఇప్పుడు ఒక 10 రోజులు అయితే స్టార్ట్ కాబోయే డిఎస్సి షెడ్యూల్ ప్రకటిస్తే మేము దానికి ప్రిపేర్ అయ్యే క్రమంలో ఈ హాస్టల్ వెల్ఫేర్ మేము రీసెంట్గా రాసినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్స్ని మధ్యలో అనౌన్స్ చేసి ఇరికించారు. ఈ విషయాన్ని తర్వాత మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి పెద్దల దృష్టికి ఇక్కడికి 3-4 నెలల నుంచి అనేక విధాలుగా 10 మంది 20 మంది చిక్కడపల్లి లైబ్రరీ, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ నుంచి చాలా మంది మిత్రులతో కలిసి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.
జరిగినా కానీ దాన్ని బేఖాతరు చేస్తూ అసలు మా రిక్వెస్ట్ ని ఏ మాత్రం కన్సిడర్ చేయకుండా యథావిధిగా కండక్ట్ చేస్తే 29వ తారీఖు నేనే రాసిన హాస్టల్ వెల్ఫేర్. ఇప్పుడు నాకు ఫస్ట్ డే 1 18th కి హన్మకొండ డిస్ట్రిక్ట్ సోషల్ సబ్జెక్ట్, 18th కు నేను డే 1 మళ్ళీ డిఎస్సి రాయాలి. 18th కి రాయాలంటే ఈ 18,000 వ్యవధిలో ఏ మేధావి అయినా ఐ ఛాలెంజ్ ఓపెన్లీ, ఎవరైనా ఏ మేధావులైనా ఛాలెంజ్ చేస్తారా? 18 రోజుల్లో డిఎస్సి ఎగ్జామ్ కోసం సిలబస్ కంప్లీట్ చేస్తా అని ఏ మేధావైనా ఛాలెంజ్ చేస్తే చాలా ఓపెన్ ఛాలెంజ్. మా మిత్రులు అందరూ ఇక్కడ ముక్కు నెలకు రాస్తాం మేమందరం. మేము రోబోట్లం అనుకుంటారా, మీరు మనుషులం అనుకుంటారా? 18 రోజులలో ఎవరు ఏ వ్యక్తి చదువుతాడు? మా కన్సర్న్ ని చూడండి. దయచేసి ఒక 3 నెలల పోస్ట్ పోన్ చేస్తే మేము చాలా సంతోషంగా హ్యాపీగా రాసుకుంటాము. మేము కాంగ్రెస్ కోసం ఎంతో పని చేసినాం. విలేజ్ వాళ్ళకు వెళ్ళి మొత్తం రాష్ట్రం అంతా బస్ యాత్ర చేసినాం. దయచేసి మమ్మల్ని కన్సిడర్ చేయండి. చాలా దుర్మార్గం. అమ్మా తెలంగాణ ఆకలికి ప్రారంభాన్ని ఆ రోజు విన్నాము, ఆ పాటను ఈరోజు మళ్ళీ వింటున్నాము. ఎందుకు అని అడుగుతున్నాం. వాళ్ళు ఏమైనా రాజద్రోహం చేసిన అప్పట్లో అమ్మాయిలను సైతం మీరు బంధించారు. ఏమైంది నన్ను అసలు మేము ఎవరి తరపున మేము అవసరం లేదు. మాకు ఏ పార్టీ వాళ్ళు మాకు అవసరం లేదు. మేము నిరుద్యోగుల తరపున అవసరం. మాకు ఎవరు అంటలేదు. మేము నిరుద్యోగుల కూర్చొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెట్టుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ మా ముందర లేనప్పుడు ఏ పార్టీలు మాకు అవసరం లేదు. మేము మాకు ఉద్యోగులే సాటి. మా దగ్గర ఎవరు వచ్చి మాకు ఎవరు అవసరం లేదు. ఏ పార్టీ కాదు. మాకు ఎవరితో సంబంధం లేదు. నిరుద్యోగులమే ఉన్నాం ఇక్కడ. దయచేసి చెప్తున్నా, నమస్కరిస్తున్నాం. మమ్మల్ని ఎవరు కావాలంటే ఏ పార్టీ వాళ్ళు మాకు ఈరోజు అంటే నిన్న శాంతియుతంగా విద్యాశాఖ ముట్టడికి వెళ్ళినటువంటి ఇంతమంది డిఎస్ అభ్యర్థులని తీసుకెళ్లి పేట్ల బుర్జి దగ్గర ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్ దగ్గర ఉంచితే పొద్దుగాల నుంచి అన్నం లేకుండా నీళ్లు లేకుండా ఇప్పటి వరకు చీకట్ల అక్కడ కూర్చోబెట్టారు. అమ్మాయిలని చూడకుండా కూడా ఈ ప్రభుత్వం నిర్దాక్షిణంగా ఒక నియంతలాగా అక్కడ కూర్చోబెట్టింది. అక్కడి నుండి పాదయాత్రగా అక్కడి నుండి ఒక 12-15 కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి ఈ రోజు ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో డిఎస్ అభ్యర్థులు ఇంత అర్ధరాత్రిలో కూడా కూర్చున్నారు. ప్రభుత్వమా మేలుకొనుము. రేవంత్ రెడ్డి గారు, మీకు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిని కలిసే టైం ఉంటుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి నిన్ను గెలిపించినటువంటి నీ కోసం పాదయాత్రలు చేసి, నీ కోసం బస్సు యాత్రలు చేసి, నీ కోసం కడుపు కాల్చుకొని నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొని రావడానికి కష్టపడ్డటువంటి ఇంతమంది నిరుద్యోగుల మీద పొట్ట కొడతావా? మేము అడుగుతున్నది ఏమిటి? నేను అడుగుతున్నది ఏమిటి? ఈ రోజు ఎక్కువ డబ్బులు అడుగుతలేము, ఆస్తులు అడుగుతలేము, అంత ఆస్తులు అడుగుతలేము.
ఈ డిఎస్సికి ఉన్నటువంటి సిలబస్ చదువుకోవడానికి మాకు టైం గడుపుతలేదు. ఎందుకు సమయం గడుపుతలేదు అంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అనేకమైనటువంటి పరీక్షల వల్ల, సమయభావం వల్ల అతిపెద్ద సిలబస్, ఒక సివిల్ సర్వీస్కి లేనటువంటి సిలబస్ని మేము చదవడానికి చాలా కష్టమవుతుంది. కాబట్టి దయచేసి ఒక 3 నెలల సమయం ఇచ్చి ఈ డిఎస్సి అభ్యర్థుల యొక్క ఆవేదనను నీవు పరిగణలోకి తీసుకోవాలి. నిన్ను ఎంతో మంది మిస్గైడ్ చేస్తున్నారు. వాళ్ళ మాటలు నమ్మితే మీరే పోతారు. సో ఇంతమంది డిఎస్సి అభ్యర్థుల ద్వారా మేము కోరుకుంటున్నది డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి. 2 నిమిషాలు సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి ఒకటే విన్నపం అండి. మీరు గవర్నమెంట్ రావడానికి ముందు నిరుద్యోగులకి అన్ని రకాలుగా బాసటగా ఉంటానని చెప్పేసి మాట ఇచ్చారు. పెద్ద ఎత్తున డిఎస్సిని మీకు ఇస్తామని చెప్పేసి అన్నారు. కానీ 11,000 పోస్టులే ఇచ్చారు. అయినా కూడా మేము దాన్ని కూడా సరిపెట్టుకుంటూ ముందుకెళ్ళాము. ఇప్పుడు మీరు మాకు జూన్ 2వ తారీఖు టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. జూన్ 12th రిజల్ట్ వచ్చింది. దాని తర్వాత జూలైలో మనకు డిఎస్సి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మధ్యలో కూడా మళ్ళీ హెచ్డబ్ల్యూఓ ఎగ్జామ్ రాసాము, తర్వాత డిఏఓ రాసాము, మళ్ళీ నిన్నటి వరకు సీటెట్ రాసాము. ఇవి రాసిన తర్వాత కూడా మళ్ళీ మాకు డిఎస్సి ఎగ్జామ్ పెడితే మాకు చదువుకోవడానికి టైం ఎక్కడ ఉంటుంది? కనీసం టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన జూన్ 2వ తారీఖు కండక్ట్ చేశారు కదా, అప్పటి నుంచి ఈ డిఎస్సి వరకు కనీసం 3 నెలల టైం అనేది మాకు ఖచ్చితంగా ఉండాలి. యాజ్ పర్ రూల్ ప్రకారమే కదండి మేము కూడా మాట్లాడుతున్నాము. సో మా బాధను మీరు కనికరించి ఆలోచించండి ఒకసారి. ఎంతో మంది అభ్యర్థులు తిండి లేక, నిద్ర లేక ఈ ఒక మెంటల్ హరాస్మెంట్కి మేము గురవుతున్నాము. నానా అవస్థలు పడుతున్నాము, ఎన్నో కష్టాలు పడుతున్నాము. దయచేసి మీరు పెద్ద ఉన్నతంగా ఆలోచించి ఖచ్చితంగా డిఎస్సిని ఒక 3 నెలలు పోస్ట్ పోన్ చేసే విధంగా. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ పదే ఏం చేస్తుందంటే మేము షెడ్యూల్ ఇచ్చిన వాళ్ళు చూసుకోలేదా? ఇప్పుడు తీరా ఎగ్జామ్ టైం దగ్గరకు వచ్చినాక ఎందుకు చేయాలి? కనీసం ఆలోచించుకోవాలిగా. మీరు గతంలో ప్రిపేర్ అయ్యారు కదా అంటారు. మీరు షెడ్యూల్ ఇచ్చిన ప్రకారం కూడా మనం మాట్లాడుకుంటే టెట్ ఎగ్జామ్ జరిగిన దానికి డిఎస్సికి ఎంత టైం ఇవ్వాలనేది మీకు తెలియదా? డిఎస్సి ఎగ్జామ్ కనీసం 3 నెలల గ్యాప్ అనేది ఉండాలి. ఈ గ్యాప్ లో కూడా హెచ్డబ్ల్యూఓ రాసాము, డిఏఓ రాసాము, తర్వాత సీటెట్ కూడా రాసాము. ఇవన్నీ రాసిన తర్వాత మళ్ళీ వెంటనే డిఎస్సి అంటే ఎక్కడి నుంచి మాకు టైం దొరుకుతుంది? హెవీ సిలబస్ మాకు ఉంటుంది. హెచ్డబ్ల్యూఓ వాళ్ళు చదివిన తర్వాత సిలబస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డిఎస్సి సిలబస్ ఇంకా హెవీగా ఉంటుంది. అది కంప్లీట్ చేసుకుని దీంట్లోకి రావడానికే టైం పడుతుంది. అలాంటిది మీరు కనీస టైం కూడా ఇవ్వకుండా 3 నెలల టైం అనేది కూడా లేకుండా వెంటనే డిఎస్సి రాయాలంటే చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. చాలా లెంతీ సబ్జెక్ట్. మా యొక్క బాధను మీరు అందరూ కూడా గ్రహించండి. 8 ఏళ్ల పాటు మాకు ఎలాంటి డిఎస్సి నోటిఫికేషన్ లేదండి. ఎన్నో మాటలు పడ్డాము, ఇంట్లో వాళ్ళతో మాటలు పడ్డాము, సమాజంతో మాటలు పడ్డాము. ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిన తర్వాత కూడా మాకు తగిన సమయం ఇవ్వకుండా ఇలా ఇబ్బంది పెట్టడం అనేది ఈ గవర్నమెంట్ కి కరెక్ట్ కాదు. ఫైనల్ గా మీరు ఏం చేయబోతున్నారు? 3 నెలల డిఎస్సి అనేది మాకు పోస్ట్ పోన్ అవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ అవ్వకపోతే ఇంకా భారీ ఎత్తున పెద్ద ఎత్తున అందరం కూడా ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి. ఒకవైపు గవర్నమెంట్ షెడ్యూల్ ఇచ్చింది, 10 రోజులు ఎగ్జామ్ లేదు. ఇప్పుడు ఆందోళన చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది అంటవా? తప్పకుండా అవుతుంది. గవర్నమెంట్ దగ్గర ఏం చేయడానికైనా కానీ వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. గతంలో డిఎస్సి ఎగ్జామ్ డేట్ ఇచ్చి ఎగ్జామ్ హాల్ టికెట్లు తీసుకున్నాక కూడా ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేసిర్రు. కానీ ఇప్పుడు హాల్ టికెట్ ఏం తీసుకోలే. ఈరోజు విద్యాశాఖను ముట్టడిస్తాడని డిఎస్సి అభ్యర్థులు పోయే వరకు ఈ ఏదో పెళ్లికి ముహూర్తం పెట్టినట్లు 11వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు హాల్ టికెట్లు ఇస్తారు. అదేంది? నిన్న డిఎస్సి అభ్యర్థుల కోసము 3 నెలలు పోస్ట్ పోన్ చేస్తాం, డిసెంబర్లో పెడతామని మాట ఇచ్చారు. అదేమో మళ్ళీ తీరా ఈరోజు చూస్తే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే ఉంటుంది అంటారు. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లే చేస్తారా? ముఖ్యమంత్రి చేతిలో విచక్షణాధికారాలు ఉంటాయి. ఈ డిఎస్సి అభ్యర్థుల యొక్క పొట్ట కొట్టకూడదు. నిన్ను మిస్గైడ్ చేసేటటువంటి ఈ రాజకీయ నిరుద్యోగుల మాటలు మీరు వినకండి. మీకోసం ఇంతమంది పనిచేశారు, ఊర్లు తిరిగారు, అన్ని తిరిగారు. కాబట్టి అన్ని అవకాశాలు ఉంటాయి. మీరు ఒక్క సంతకంతో నడిచిపోతారు సార్. ఇంతమంది డిఎస్లు ఈ అర్ధరాత్రిల ఆడబిడ్డల గోసను వినండి. సో అన్ని నడుస్తాయి. ఒకవేళ మీరు ఇట్లాగే పోస్ట్ పోన్ చేయకుండా ఇట్లే ఉంచామంటే ఇలాగే అమరని దీక్షలు ఇస్తాం. పొద్దుగాల నుంచి కనీసం మంచినీళ్ళు బువ్వ తినకుండా ఇంతమంది ఉంటామంటే మీరు అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ డిఎస్సి అభ్యర్థుల ఆవేదనను విని ఎవరి మాట వినకుండా మా ఆవేదన విని చంద్రబాబు నాయుడు కలిసే టైం కూడా ఉంటుంది కాబట్టి మా దగ్గర కూడా వచ్చి మాట్లాడాలని వినతి చేస్తున్నాం. రైట్ శివ చెప్పండి. మీరు చెప్పండి. మీరు అంటే ఏం చేయబోతున్నారు? ఫైనల్గా మీరు ఎట్లా పోబోతున్నారు? మా డిమాండ్ ఒక్కటే, మా డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి. డిఎస్సి పోస్ట్ పోన్ చేయకపోతే
డిఎస్సి పోస్ట్పోన్ చేయకపోతే మేము ప్రాణాలకు తెగించుకోవడానికైనా మేము ఆత్మహత్యలకైనా అన్నిటికి సిద్ధమే. అంటే హాల్ టికెట్ ఇష్యూ అయినాయి. హాల్ టికెట్ వెబ్సైట్లో కూడా పెట్టారు, వాళ్ళ అఫీషియల్ కూడా చెప్పారు యథాతథంగానే నడుపుతామని అంటున్నారు. మరి మీరు ఎట్లా ప్రణాళిక ఉండబోతుంది? ఇప్పుడు యథాతథంగా నడుపుతుర్రు అని అంటే ఇంకా దానికి ప్రభుత్వం మొండి వైఖరికి వెళ్తుందని అర్థం చేసుకోవాలి. అంటే మా పైన చిత్తశుద్ధి లేదు, మా పైన కపట ప్రేమ చూపుతుండు రేవంత్ రెడ్డి. కపట ప్రేమలు, దొంగ ప్రేమలు చూపడానికి తయారైంది. అసలు ఆన్లైన్లో ఇంత తొందరగా నిర్వహించడానికి వాళ్ళకి ఏం అవసరం వచ్చింది? అవసరం ఏముంది? మేమేమన్నా ఇప్పుడు మాకు అదనంగా పోస్టులు కలిపి డిఎస్సి ఏమన్నా ఏం అడగట్లేదు కదా. మాకు ఇచ్చిన పోస్టులకు మాకు టెట్ నుంచి డిఎస్సికి ఒక 90 days సమయం ఇచ్చి మాకు ఎగ్జామ్ నిర్వహించమని అడుగుతున్నాం. మేము ఈరోజు మేము మార్నింగ్ నుంచి దాదాపు 15 days నుంచి మా పోరాటం సాగుతుంది. 15 days నుంచి మా పోరాటం జరుగుతుంది. మమ్మల్ని పట్టించుకోకుండా ఆగమేఘాల్లో వాళ్ళదేదో కొంపలు మునుగుతున్నట్టు, వాళ్ళ ఇంట్లో పోయి మేము అంటిస్తున్నట్టు ఆగమేఘాలు వచ్చి ఆగమేఘాల్లో ఈరోజు టెట్ హాల్ టికెట్ రిలీజ్ చేస్తున్నామని ఈరోజు ఫస్ట్ రోజు మేము ధర్నా నిర్వహించిన రోజు అసలు రియాజ్ సార్ ఎవడు మాకు అర్థం కాదు. రియాజ్ సార్ ఎందుకు? ఆయన ప్రభుత్వ సలహాదారుడా, లేదంటే కేసీఆర్ పిఏనా, లేదంటే రేవంత్ రెడ్డి పిఏనా? ఆయన డైరెక్ట్ చెప్పడం ఏంది? యథాతథంగా జరుగుతాయి. తర్వాత చలమన్ దయాకర్, ఈయన ఎవడు అసలు? ప్రభుత్వం వీళ్ళ చేతిలో ఉందా? మేమిచ్చిన అధికారమే కదా, మేము గుర్తొస్తలేమా? ఈరోజు మేమేమన్నా వాళ్ళ ఇంట్లో ఆస్తులు అడుగుతున్నామా? వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీ పోస్టులు అడుగుతున్నామా? మాకు చదువుకోవడానికి టైం ఇవ్వండి, ఒక 90 days టైం ఇవ్వండి, మేము చదువుకుంటాం, మా ఎగ్జామ్స్ మేము రాస్తామని చెప్పినాం. మేము అడిగింది అదే కదా. అది ఇవ్వడానికి కూడా వీళ్ళ బాధ ఏంది? అంటే వీళ్ళు ఆన్లైన్లో పెట్టి పోస్టులు అమ్ముకుందాం అనే ఊహలో ఉన్నారా? లేదంటే రియాజ్ సార్ బీటెక్ జాబ్ రాదని ఊహలో ఉన్నాడా? ఏంది ఇది వీళ్ళ కపట ప్రేమ ఏంది? ఇంకొక విషయం ఏంటంటే, ఎందుకు అడావుడిగా మీరు ఆందోళన చేస్తున్నా కూడా ఎందుకు పోస్టులు పెడుతూ, అంటే ఇదే డేట్లు ఎందుకు ఫిక్స్ చేస్తారు? మీరేమనుకుంటారు దాన్ని? ప్రభుత్వ నిర్బంధం, రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పైన ఉన్న నిర్లక్ష్య వైఖరి, దీనికి తగిన బుద్ధి చెప్తాం. సరే ఇప్పుడు ఆయన నేను ఎగ్జామ్స్ పెడతా మీరు బరాబర్ రాయాలని అంటుండు కదా, మా చేతిలో కూడా దొరుకుతుంది. ఓట్ అనే ఆయుధంతోనే మేము కూడా చూపినాం. గత ప్రభుత్వానికి అదే చూపినాం, ఈ ప్రభుత్వానికి కూడా చూపుతాం. చెప్పండి శివ, ఏ విధంగా చూడబోతున్నారు దీన్ని? ఇట్లా అంటే ఇంత నిర్బంధాలు పెట్టి ఈరోజు స్టేషన్లో ఏం జరిగింది, అసలు ఏం జరగబోతుంది? అదే అన్న, మాకు ఏం అర్థం కావట్లేదు. అసలు ప్రభుత్వ వైఖరి ఏందో, ప్రభుత్వ పాలన ఏందో, ప్రజాపాలన అని మనం అందరం అనుకుంటుంటే అసలు అర్ధరాత్రి టైంలో నిరసనలు వ్యక్తం చేయడం, ఈ గందరగోళం ఎందుకు వస్తుందో తెలియట్లేదు. అసలు ప్రజాపాలన అన్నప్పుడు ప్రజా వ్యవహారాలు ప్రభుత్వ ప్రతినిధులు అసలు ఎక్కడ అల్లోకల్లోలం చేస్తున్నారో అర్థం కావట్లేదు. పరీక్షకు తగిన సమయం ఇచ్చుకుంటూ పరీక్ష షెడ్యూల్ సెట్ చేయాలి, కానీ ఎవరో ప్రైవేటు వ్యక్తికి అడిగి ఈరోజు డేట్లు ఫిక్స్ చేయడం వల్ల మా జీవితాలు మొత్తం ఆగం అవుతున్నాయి. ఈరోజు మేము సిటీ కాలేజ్ ఆర్మూడు గ్రౌండ్లో ఆమర నిరాదీక్ష కూర్చొని అదే కంటిన్యూగా మేము 20 kilometers నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కూర్చున్నాం. అక్కడ పోలీసులు నిర్బంధించి అక్రమంగా అరెస్టులు ఎక్కడెక్కడికో తీసుకుపోతామంటే భయాందోళనకు గురయ్యి మేము ఇక్కడికి 20 kilometers పాదయాత్రలు వచ్చి మాతో పాటు అక్క చెల్లెళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళు అడ్డం పడి కింద పడి మీద పడి వచ్చి అక్కడ మొత్తం వేలాది మందిగా అక్కడ కూర్చున్నారు, 100 మందిగా కూర్చున్నారు. ఇక్కడ 20 kilometers మేము వచ్చి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి కనీసం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా ప్రధాన డిమాండ్ ఒకటే, డిఎస్సి వాయిదా ఒకటే, డిఎస్సి పోస్ట్పోన్. పొద్దుగాల సూర్యుడు ఉదయించే కంటే ముందే మాకు వెబ్ నోట్ రిలీజ్ చేసి మాకు ప్రశాంతంగా కలిగిస్తారని మేము అనుకుంటాం. మానసిక ఒత్తిడికి చాలా గురవుతున్నాం అన్న, మేము చదవలేకపోతున్నాం. ఇక ఉన్న 8 రోజులలో మేము ఏం చదవగలుగుతాం? అసలు ఏం చదవలేకపోతున్నాం. డిఎస్సి వాయిదా వెంటనే ప్రకటించి మమ్మల్ని మానసిక ఒత్తిడి నుండి విముక్తి చేస్తారని కోరుకుంటున్నాం. ఇంకొకటి అన్న, అయితే ఇంకొకటి ఏం జరుగుతుందంటే, ఇక్కడ ప్రతిపక్ష పార్టీలకి ఎక్కడ చిన్న సందు దొరికినా వచ్చి దూరిపోతున్నారు. వాళ్ళ అవకాశం కోసం వచ్చి జరుగుతున్నారు. అంతేగాని మా నిరుద్యోగుల తరపున మేము ప్రభుత్వానికి మేము వాళ్ళ సైడ్కి మేము సపోర్ట్ ఇస్తలేము. మేము ప్రతిపక్షాలకు మేము ఎలాంటి ఛాయిస్ ఇవ్వట్లేము. ప్రభుత్వం అనుకుంటుండొచ్చేమో ప్రతిపక్షాలు చేపిస్తున్నాయేమో అది దాన్ని, కానీ ఈరోజు పొద్దుగాల మేము 9 గంటలకు ఎక్కడి నుండో మేము బయలుదేరి మేము కార్యాలయం ముట్టడి చేసినామంటే అది మా స్వయాన మేము మాత్రమే.
మాకు ఏ ప్రతిపక్ష నాయకులు మాత్రం మేము మద్దతు కోరలేదు. వాళ్ళు ఇక్కడ వచ్చిన లొల్లి చేసినా కూడా మాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వం మాత్రం గుర్తించాల్సింది ఒకటే, మా డిఎస్సి అభ్యర్థుల గోసను మాత్రమే గుర్తించండి. వీళ్ళు ఎందుకు ఇంతగానము స్ట్రైక్ చేస్తున్నారు, ఎందుకు ఆ దీక్ష కూర్చున్నారు, ఎందుకు ఆమరణ దీక్ష కూర్చున్నారు, మాకు టైం లేదు. ఇంకా 7 రోజులు మేము వచ్చినాం చావో రేవో తెలుసుకొని పోదామనే డిసైడ్ అయ్యి వచ్చినాం. అందుకే మేము ఇంత గట్టిగా ఇంత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అక్కడ పోలీసులు వద్దని బయటికి పంపించినా కూడా అక్కడ మేము కాదన్నకుండా కూడా మేము పాదయాత్ర నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ముందర కూర్చొని అయినా సరే మా నిరసన వ్యక్తం తెలియజేస్తున్నాం. కనీసం దీనైనా ప్రభుత్వం ఇప్పుడు చిత్తశుద్ధితో ఆలోచించి మా న్యాయమైన డిమాండ్ని నెరవేరుస్తారని మేము కోరుకుంటున్నాం. ప్రతిపక్షాల ట్రాప్లు అయితే మేము లేము. ఇదొక్కటి ప్రభుత్వం గుర్తించండి. ఏది చేసినా సరే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఒకటే ప్రెస్ మీట్ పెట్టడం, ఎవరన్నా అభ్యర్థులు లొల్లీలు చేస్తే ప్రెస్ మీట్ పెట్టడం, మీరు ప్రతిపక్ష పార్టీ నాయకులలో మీరు ట్రాప్లో ఉన్నారు, ఇది వాయిదా పడదు, ఇక వాయిదానే పడదని ఎంబడే మీరు అట్లా ప్రకటించకండి. మా ఇంటెలిజెన్స్ ద్వారా పోలీస్ అన్నల తోటి ఈరోజు మీరు తెలుసుకోండి. మేము డిఎస్ అభ్యర్థులు ఎంత గోస అనుభవిస్తున్నామో మాకు టైం లేదు కాబట్టి మేము ఇంత స్ట్రైక్ చేయాల్సి వచ్చింది. మేము ఏ ప్రతిపక్ష నాయకులకు మరోసారి చెప్తున్నాం, మేము ట్రాప్లో లేము. కేవలం మా గోస వినపడడానికి మేము ఇక్కడికి చేరుకున్నాం. మా ఆమరణ దీక్ష కొనసాగుతుంది. మార్నింగ్ వరకు మార్నింగ్ అది వెబ్ నోట్ రిలీజ్ అయ్యేంత వరకు కొనసాగుతుంది. డిఎస్సి వాయిదా ఒకటే మా ప్రధాన డిమాండ్. డిఎస్సి అభ్యర్థులందరము ఈరోజు పొద్దున నుంచి ఈ రాత్రి 12 గంటల వరకు మాకు ఈ కూర్చుండే అవసరం ఏమొచ్చింది అసలు? ఎందుకంటే పోస్ట్ పోన్ చేయాలా, సిలబస్ ఎంతో ఉంది, మానసిక ఒత్తిడికి లోనవుతున్నాం. దాన్ని అర్థం చేసుకోవాల్సిన ప్రభుత్వమే మాకు మేము తీసుకొచ్చిన ప్రభుత్వమే మా తలకాయ మీద కాలు పెట్టడం అనేది చాలా మేము భరించలేకపోతున్నాం. మమ్మల్ని ఇంత క్షోభకు గురి చేసిన ఏ ప్రభుత్వం కూడా గురి చేయలే, ఇంత క్షోభకు గురి చేసింది. ఇంత రాత్రి అక్కడ బంధించి 10:30 నుంచి ఇక్కడ 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినాం. ఈ బాధను అర్థం చేసుకొని అసలు డిఎస్సి టెట్ సిలబస్ ఏముంటుంది, ఎన్సిటిసి నిబంధనల ప్రకారం 2 నెలలు సమయం ఇవ్వాలి ఒక ఎగ్జామ్ తర్వాత ఒక ఎగ్జామ్కు. మీరు వెంటనే డిఎస్సి ఎగ్జామ్, టెట్ ఎగ్జామ్ తర్వాత డిఏఓ హాస్టల్ వార్డెన్ ఒకదాని తర్వాత ఒకటి పెడుతూ ఉంటే ఈ అభ్యర్థులు ఏం చదువుతారు? మీకు అసలు వాటిపైన విద్యా నిపుణులపైన సమీక్ష జరిపించి మీరు మేము అడిగింది న్యాయమైందా కాదా అని మీరు తెలుసుకొని మాకు మద్దతు ప్రకటించాలా. కానీ మేము ఇంత అర్ధరాత్రి మేము క్షోభకు గురవుతున్న వానికి కొంచెమన్నా మీకు మదన పడలేరు. ఓ కొత్త సీఎం, ఓ రేవంత్ రెడ్డి గారు, ఓ కొత్త సీఎం గారు, మీ హామీలన్నీ సారు అమలయ్యేటట్టు చూడు. మీరిచ్చిన మాటలు తప్పితే ఇంటికి పంపిస్తారు. మా మనసులున్న మాటలు వింటారా? ఓసారు మీరు క్యాంపస్కి వచ్చిపోతారా? దొరగారు మీరు మనసులున్న మాటలు వింటారా? ఓసారు మీరు క్యాంపస్కి వచ్చిపోతారా? దొరగారు మీరు మనసులున్న మాటలు వింటారా? ఓసారు మీరు క్యాంపస్కి వచ్చిపోతారా? దొరగారు మీరు. ఓ రేవంత్ రెడ్డి గారు, ఓ కొత్త సీఎం గారు, మీ హామీలన్నీ సారు అమలయ్యేటట్టు చూడు. ఓ రేవంత్ రెడ్డి గారు, ఓ కొత్త సీఎం గారు, మీ హామీలన్నీ సారు అమలయ్యేటట్టు చూడు. మీరిచ్చిన మాటలు తప్పితే ఇంటికి పంపిస్తారు. మా మనసులున్న మాటలు వింటారా? ఓసారు మీరు పల్లెకి మళ్ళొచ్చిపోతారా? దొరగారు మీరు మనసులున్న మాటలు వింటారా? ఓసారు మీరు క్యాంపస్కి వచ్చిపోతారా? దొరగారు మీరు. అరే ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎన్నో హామీలను ఇచ్చినప్పుడు, మా బతుకు బాధ చెప్పినప్పుడు, సీమాంధ్రుల కుట్రలెన్నో వెప్పినప్పుడు, అరే దేవుడేది వచ్చనని జై జైలో పలికితిమి, దేవుడేది వచ్చనని జై జైలే పలికితిమి. మా కూటలు మాటలు దాటి మాకు పూట గడవదాయే. మా మనసులున్న మాటలు వింటారా? ఓసారు మీరు క్యాంపస్కి వచ్చిపోతారా? దొరగారు మీరు మనసులున్న మాటలు వింటారా? ఓసారు మీరు క్యాంపస్కి వచ్చిపోతారా? దొరగారు మీరు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో గత 2 వారాల నుంచి కూడా డిఎస్సి అభ్యర్థులు కూడా మాకు 3 నెలల గడువు కూడా పెంచాలని కూడా మా డిమాండ్స్ కూడా పోరాటం చేస్తున్నాము. ఇప్పటికైనా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా చాలా చిత్తశుద్ధితో కూడా ఈరోజు మహిళలని కూడా చూడకుండా కూడా నైటు 10:30 వరకు నిర్బంధించి కూడా సిటీ కాలేజ్ గ్రౌండ్లో కూడా పెట్టి అక్కడి నుంచి ఇక్కడ దాకా కూడా మహిళలను చూడకుండా కూడా అక్కడ పిల్ల తల్లులు కూడా ఉన్నారు మహిళలు. వాళ్ళందరూ కూడా సిటీ కాలేజ్ నుంచి క్యాంపస్ దాకా కూడా 20 కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ వస్తున్నారు. కనీసమైన కూడా గవర్నమెంట్ చిత్తశుద్ధి ఆలోచించి
పాటించకుండా ఈరోజు విద్యాశాఖ ముట్టడి చేస్తే ముందస్తుగానే ప్రకటన కూడా ఈరోజు ఏమని ఇచ్చిందంటే మొత్తం కూడా హాల్ టికెట్ మొత్తం కూడా 11 తారీఖు డౌన్లోడ్ చేసుకోవాలి 5 గంటలకు కనిచ్చిండ్రు. ఎందుకు ఈరోజు గవర్నమెంట్ ఒకప్పుడు ఎలక్షన్ల ముందేమో నిరుద్యోగులందరూ కూడా మేము న్యాయం చేస్తాము, డిఎస్సీ అభ్యర్థులకు మొత్తం 25,000 పోస్టులు కూడా వేస్తాము, మీకు ఎప్పుడు సమయం కావాలన్నా కూడా మీ మా గేటు తలుపులు ఓపెనే ఉంటాయి, మా సెక్రటరీ ఆఫీస్ గేట్లు ఓపెనే ఉంటాయి, ప్రతి ఏ ఆఫీస్ ముట్టడైనా కూడా మేము ముట్టడిస్తే మా గేట్లు ఓపెన్ ఉంటాయి, ఏ అన్యాయం జరిగినా కూడా మేము మాట్లాడడానికి కూడా ముందుండి న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఎక్కడుంది ఈరోజు న్యాయం అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు ప్రశ్నించడానికి వెళ్తున్నటువంటి విద్యార్థులను ఈరోజు అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఎందుకు అరెస్టులు చేస్తూ ఉన్నారు? మేము ఏమన్నా అరెస్టులు చేస్తాం, మేము ఏమన్నా అంటే మానబంధాలు చేస్తున్నామా, అత్యాచారాలు చేస్తున్నామా, లేకపోతే రేపిస్తున్నామా? ఎందుకు మమ్మల్ని ఈరోజు నిర్బంధించి ఈరోజు అరెస్టు చేస్తూ ఉన్నారు? మేము న్యాయపరమైన డిమాండే అడుగుతున్నాము. మీరు ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో గద్దె దించినప్పుడు మాట్లాడినటువంటి వాగ్దానాలు ఏమైపోతున్నాయి? ఈరోజు ఆ వాగ్దానాలన్నీ ఎట్టుపోతున్నాయి. ఒకప్పుడు వాగ్దానాలు చెప్పేటప్పుడు ఏమో డిఎస్సీ అభ్యర్థులకు కానీ అందరికి కూడా న్యాయపరమైన డిమాండ్స్తో కూడా మీరు ఏ ముందుకు వచ్చి కూడా మమ్మల్ని అడిగినా కూడా మా ఇంటి తలుపులు ఓపెన్ చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఇంటి దగ్గరికి వెళ్ళినా కానీ విద్యాశాఖ ముట్టడించినా కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా పోలీసు నిర్బంధంతో కూడా మనకు బందీకారం చేసి కూడా ఈరోజు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మేము అరెస్టు చేస్తూ ఉన్నారంటే ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు? మేము ఏమైనా తప్పులు చేస్తూ ఉన్నామా? మీరు చెప్పినటువంటి డిమాండ్తోనే మేము అడుగుతున్నాము. న్యాయబద్ధమైనటువంటి డిమాండే 25,000 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులలో మాకు వేయకపోయినా పర్వాలేదు, ఇచ్చినటువంటి పోస్టులలో మాకు కేవలము కొత్తగా వచ్చినటువంటి డైట్ విద్యార్థులు కానీ బీఎడ్ వాళ్ళు కొత్తగా టెట్ క్వాలిఫై అయినటువంటి విద్యార్థులకు కూడా ఇక్కడ నష్టం జరుగుతుంది. కాబట్టి 3 నెలల గడువు ఇస్తే కూడా మాకు సిలబస్ ఎందుకంటే హెవీ సిలబస్ మళ్ళీ పెంచడం జరిగింది. ఆ సిలబస్ మొత్తం కూడా చదువుకోవడానికి మాకు కనీసం టైం లేదు. ఎందుకంటే చదువుకోవడం అంటే అకాడమీ అన్నీ కూడా ఉన్నాయి. రియాజ్ సార్ లాంటి వాళ్ళకు, అదేవిధంగా బల్మూర్ వెంకట ఒక డాక్టర్ చదువుకున్నాడు. వీళ్ళందరికీ ఇది తెలియదా? ఈ విషయం తెలియదా? వీళ్ళు కనీసం మీకు ఫోన్ చేసి మేము న్యాయం చేస్తాం ఈరోజు అందరూ ఎవరు కూడా మేము కాల్ చేసాము. బల్మూరి వెంకట్ కూడా వచ్చాడు. కానీ మేము అక్కడ గాంధీ హాస్పిటల్లో మోతిలాల్ అన్న నిరాదీక్షలు ఉన్నప్పుడు కూడా అక్కడికి వచ్చాడు. చాలామంది స్టూడెంట్స్ కూడా అక్కడ అందరూ కూడా ఆస్పిరెంట్ స్టూడెంట్స్ అందరూ కూడా అడిగాము ఈ డిమాండ్స్ పైన మాకు వాయిదా కావాలంటే ఆయన ఎటువంటి కూడా స్పందన కూడా ఇవ్వలేదు. ఈరోజు రిఎస్ఆర్ ఏమో అసలు విద్యార్థులు పట్టించుకోకుండా తెగబాటు పెట్టుకోకుండా కూడా గవర్నమెంట్కి హ్యాండ్గా పడుతుంది. అసలు ఆయన ఎవరు మాట్లాడడానికి నాకు అర్థమైతే లేదు ఈరోజు. లేకపోతే ఆయన పిఏగా ఉన్నాడా, లేకపోతే సీఎం పిఏగా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఏ ఉద్దేశం లేకుండా ఏ కారణం లేకుండా ఎవరెవరో వచ్చి రాజకీయం చేస్తామని అంటున్నారు. ఎవరు రాజకీయం చేస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా డిఎస్సీ ఆస్పిరెంట్ స్టూడెంట్సే ఉన్నారు. వీళ్ళందరూ చదువుకున్నటువంటి స్టూడెంట్సే. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విద్యార్థులే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ బీజేపీ మిగతా పార్టీలు కూడా యాంటీగా మాట్లాడుతున్నాయి. వాళ్ళ తరపున వీళ్ళు కొట్లాడుతున్నారు. కాబట్టి మీకు డిఎస్సీ ఏది వాయిదా పడడానికి కూడా కారణం ఇస్తుండలేమని కూడా ప్రభుత్వం తెలియజేస్తుంది. ఇక్కడ వచ్చినటువంటి వాటి కూడా ఏ రాజకీయ కోణంతో కూడా రాలేదు. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా డిఎస్సీ ఆస్పిరెంట్ స్టూడెంట్సే వచ్చారు. వాళ్ళు మాత్రమే ధర్నా చేస్తున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా సహకరించి రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా ఏ విధంగా అయితే మేము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంతకుముందు డిఎస్సీ కానీ నోటిఫికేషన్ పడాలనో అంతకుముందు ఎట్లా కొట్లాడి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించామో ఇప్పుడు వచ్చే మళ్ళీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు మాత్రము మేము మాత్రము కొనసాగేదే లేదు. అదేవిధంగా ఇది నోటిఫికేషను పడి ఆపేంత వరకు కూడా ఈ వాయిదా ఏదైతే ఆపేంత వరకు కూడా మేము నిరంతర కార్యాచరణ కూడా ఇంకా 2-3 రోజులైనా కూడా 9 రోజులు ఉంది కదా మీకు ఎగ్జామ్. ఇంకా 9 రోజులనే 11వ తారీఖే ఈ కార్యక్రమం చూసి ఈరోజు ముందరగానే విద్యాశాఖ ముట్టడి చేసిన తర్వాతనే మాకు ఈరోజు మధ్యాహ్నమే వచ్చింది వేణీస్లో కూడా. ఏమని అంటే 11 తారీఖు రోజు ఈవినింగ్ 5 o'clock మీరు అందరూ కూడా హాల్ టికెట్ తీసుకోవాలని. ఎందుకంటే విద్యార్థులు అందరూ కూడా భయాందోళనకి గురి చేస్తూ ఉన్నాడు. ఇలా చేస్తే కూడా విద్యార్థులందరూ కూడా ఎవ్వరు కూడా వీళ్ళందరూ కూడా ధర్నాకు రారు. వీళ్ళందరూ కూడా ఏ ఆఫీసులు కూడా ముట్టడి చేయరు. భయాందోళనతో అందరూ ఎక్కడెక్కడ హాస్టల్లో కూర్చుంటారు, ఎక్కడెక్కడ రూమ్లలో కూర్చొని చదువుకుంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా వచ్చి ఎవరు ముందుకు వచ్చి కూడా కొట్లాడే వాళ్ళు ఉండరు. కాబట్టి దాని కారణంతోనే అన్ని భయాందోళనకు గురి కావడానికి కోసమే ఈరోజు మొత్తం కూడా ప్రెస్ మీట్ ద్వారా కానీ మీడియాల ద్వారా కానీ మొత్తం కూడా ప్రచారం కాకుండా కూడా మీడియాలను కూడా నిర్బంధిస్తున్నాడు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా మనము ఇంతకుముందు ఎక్కడ చూస్తే ప్రతి చిన్న విషయానికైతే ఎవరైనా కానీ చూసుకోండి, ఒక సెలబ్రిటీ అయినా కానీ చిన్న చిన్న సెలబ్రిటీలు అయితే మీడియా వాళ్ళు ఉరికితొస్తూ ఉన్నారు. ఈరోజు నేను అడుగుతున్న మీడియా వాళ్ళు కూడా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు అందరూ కూడా ఈరోజు అయితే ఒక చిన్న సెలబ్రిటీలు ఎవరైనా బర్త్డేలు వచ్చినా కూడా చిన్న చిన్న ఫంక్షన్లు వస్తే పెద్ద సెలబ్రేషన్లో మీడియాలతో పోతున్నారు. మేము ఈరోజు నీతి నిజాయితీగా మా హక్కుల కోసం పోరాడుతున్నాం. కాబట్టి ఎందుకు మేము మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ లేరని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మేము న్యాయపరమైన డిమాండ్ కోసమే కొట్లాడుతున్నాము. న్యాయపరమైన డిమాండ్లో ఉన్నటువంటి ఈ 3 నెలల గడువు ఇచ్చి డిఎస్సీ అభ్యర్థులు కూడా న్యాయం చేస్తారనే దాంతోనే మేము ఇక్కడ పోరాటం చేస్తున్నాం. కాబట్టి వీటిని అర్థం చేసుకొని కూడా రాష్ట్ర ప్రభుత్వం తొందర దిగి కూడా మాకు ఈ 3 నెలల గడువు ఇస్తారని కూడా కోరుతా ఉన్నాం. నూటికి
ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుందంటే మన దేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఇక్కడ చదువుకునే వాళ్ళందరూ కూడా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులే ఎక్కువ ఉన్నారు. ఈరోజు ఓ స్వతంత్ర భారతమా నా స్వరాజ దేశమా, ఓ స్వతంత్ర భారతమా నా స్వరాజ దేశమా, కష్టాలు కన్నీలు చివరకు మిగిలాయా, సిరి సంపదలు కలిగిన తల్లని అందరూ అంటున్నారమ్మా, ఎక్కడ దాచారో మరి ఏమి చేశారో, ఎక్కడ దాచారో మరి ఏమి చేశారో, 100% మంది నిరుపేదలుగా బ్రతుకుతున్నారు, 120% మంది ధనవంతులుగా బ్రతుకుతున్నారు, 180% మంది నిరుపేదలుగా బతుకుతున్నారు, 120% మంది ధనవంతులుగా బ్రతుకుతున్నారు. కుళ్ళిన శవాల కుంపటిలోన కుళ్ళిన శవాల కుంపటిలోన కులుకుతున్నారు ఎందరో, మేడలు మిద్దెలు కులుకుతున్నారు కొందరు. ఓ స్వతంత్ర భారతమా నా స్వరాజ దేశమా, ఓ స్వతంత్ర భారతమా నా స్వరాజ దేశమా. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చి కూడా ఇప్పటికి కూడా 75 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా మనకి ఎక్కడ ఉందండి స్వేచ్ఛ అని చెప్తా ఉన్నారు. ఆ స్వేచ్ఛ లేకుండా ఈరోజు మహిళలను చూడకుండా కూడా నిర్బంధించి రాత్రి 10:30 వరకు కూడా మనకు సిటీ కాలేజ్ ఉన్నటువంటి గ్రౌండ్లో కూడా నిర్బంధించడం అనేది కూడా ఏ విధంగా సరైందని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మేము డిఎస్సి ఆస్పిరెంట్స్ము. యాక్చువల్లీ మేము పోస్ట్ పోన్ కావాలని కోరడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జూన్ 2 వరకు టెట్ ఎగ్జామ్స్ అయిపోయింది, జూన్ 3కి టెట్ క్లోజ్ అయిపోయింది, జూన్ 15 నుండి 24 వరకు HWO హాస్టల్ వెల్ఫేర్ సేమ్ ఓన్లీ బీడ్ వాళ్ళ మాత్రమే ఆ ఎగ్జామ్ని రాస్తాం, వేరే ఎవరికి అవకాశం లేకుంటుంది. జూన్ 24 వరకు అది అయిపోయింది. జూన్ 30 నుండి జూలై 4 వరకు DO ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడు జూలై 18 నుండి డిఎస్సి అంటే ఎన్ని రోజులు కరెక్ట్ 15 డేస్ కూడా కాదు 10 డేస్లో పిఐ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, మెథడ్స్ అని సబ్జెక్ట్స్ 6 సబ్జెక్టులు ఉంటాయి. తర్వాత కంటెంట్, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ ఇట్లా తీసుకుంటే ఒక గ్రూప్ 2 సివిల్స్ ఆ రేంజ్ సిలబస్ మాది. దాన్ని ఒక 10 రోజుల్లో కనీసము పేజీలు తిప్పేయడానికి కూడా మాకు 4 డేస్ పడుతుంది. ఆ సిలబస్ని చదివి ఎగ్జామ్ రాయాలంటే ఎలా సాధ్యమవుతుంది? అందుకొరకే మాకు కేవలం ఒక 90 డేస్ అంటే 3 months పోస్ట్ పోన్ చేస్తే మాకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. మాకు గవర్నమెంట్ మీద మాకు ఎలాంటి ద్వేషం లేదు, కోపం లేదు. మేము కోరుతున్నది ఒకే ఒకటి, మాకు ఒక 3 నెలలు టైం ఇస్తే మేము పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి మా ఎగ్జామ్ని మేము రాస్తాము. గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్ అదే మేము పెద్దలని చెప్పుకునే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ 3 monthsలో విద్యార్థులకి నష్టం జరుగుతుందని అంటారు. నేను వాళ్ళని ఒక విషయం అడదలుచుకున్నాను. ఫిబ్రవరి 12వ తారీఖు ఎల్బీ స్టేడియంలో గురుకుల పోస్టింగ్స్ ఇచ్చారు, వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇచ్చారు. ఆ రోజు ఈ రోజు వరకు వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు గురుకులాల్లో మరి ఆల్రెడీ జాబ్ ఎక్కిన వాళ్ళు ఈ రోజు వరకు వాళ్ళకు అపాయింట్మెంట్లు పోస్టింగ్లు ఇవ్వకపోతే ఇప్పుడు గురుకులాలలో విద్యార్థులు నష్టపోతున్నట్టు కాదా? అంటే ఇప్పుడు స్కూళ్ళలో ఉన్న విద్యార్థులు మాత్రమే నష్టపోతున్నట్ట, గురుకులాల్లో ఉన్న విద్యార్థులు నష్టపోతున్నట్టు కాదా? గవర్నమెంట్ చేయాలనుకుంటే ఒక 3 నెలలు పోస్ట్ పోన్ చేసి వితిన్ స్పాట్లో కంప్లైంట్ చేస్తే నవంబర్ లోపు ఎలాగైనా ఎక్కియొచ్చు టీచర్స్ని వాళ్ళు రిక్రూట్ చేయాలనుకుంటే. సో గవర్నమెంట్ని మేము కోరదలుచుకున్నది ఏంటంటే కేవలం మాకు 90 రోజుల సమయం ఏంటి సార్, అంతకుమించి మాకు వేరే ఎక్కువ సమయం అవసరమే లేదు. మేము మంచిగా చదువుకుంటాము. చాలామంది అంటుంటారు ఒక దేశ భవిష్యత్తు తరగతుల్లో తయారవుతుందని. అలాంటి తరగతి గదిని తయారు చేసే ఉపాధ్యాయులు ఈరోజు అర్ధరాత్రి ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడుతున్నామంటే మన రాష్ట్రానికే సిగ్గుచేటిది నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఒక విద్యార్థిని తయారు చేసే ఉపాధ్యాయుడు తనకు న్యాయం కావాలి మొర్రో అంటూ వచ్చి ఇక్కడ అర్ధరాత్రి
మేము ఈరోజు మార్నింగ్ 10 నుండి స్టార్ట్ చేస్తే ఇప్పుడు నైట్ నిన్న మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తే ఈరోజు నైటు 2 అవుతుంది, ఆల్మోస్ట్ 2 అవుతుంది. ఇప్పటిదాకా తిండి లేదు, నీళ్లు లేదు. అసలు లేడీస్ ఇంతమంది ఉన్నారు, మీరు ఆల్రెడీ చూశారు. లేడీస్ ఇంతమంది ఉన్నారు, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అసలు కనీసం చీమగుట్టి ఇంత చేస్తున్నా గవర్నమెంట్కి చీమగుట్టినట్టు అవ్వట్లేదు. అంటే ఏం ఆలోచిస్తున్నట్టు, ఏం థింక్ చేస్తున్నట్టు గవర్నమెంట్ వాళ్ళు? మేమేమైనా నక్సలైట్లమా లేకుంటే దేశ తీవ్రవాదులమా? మీ ప్రభుత్వాన్ని కొరకు ఊరూర తిరిగి అమ్మల్ని, అక్కల్ని, అవ్వల్ని, తాతల్ని, పెన్షన్దారుల్ని కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి మేము కదా మిమ్మల్ని అధికారంలోకి తెచ్చింది. మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే మీరు గద్దెనెక్కిన తర్వాత మేము అడుగుతున్నది, మేమేదో మీకు పోస్టులు పెంచమని అడగట్లేదు. ఇప్పుడు మీరు కొత్త నోటిఫికేషన్ వేయండి అని అడగట్లేదు, మళ్ళీ టెట్ వేయండి అని అడగట్లేదు. మేము అడుగుతున్నది కేవలం 90 రోజులు పోస్ట్ పోన్ చేయండి అని మాత్రం అడుగుతున్నాం కదా. దీనివల్ల మీకు ఏదైనా ఎకనామికల్గా ఏమైనా బర్డెన్ అవుతుందా? లేదు కదా. స్లాట్లు లేవని అంటారు. స్లాట్లు లేకపోతే ఏముంది, మీరు ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టవచ్చు కదా. 3 రోజులు అయిపోతుంది ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టడానికి. ఏమవుతుంది? 3 months తర్వాత ఆఫ్లైన్ ఎగ్జామ్ పెడితే 3 అన్ని కలుపుకుంటే 3 రోజులు అయిపోద్ది కదా. మీకు వచ్చే ఇబ్బంది ఏముంది? మాకు కూడా ఎలాంటి డౌట్ ఉండదు కదా, నార్మలైజేషన్ గురించి ఎలాంటి డౌట్ ఉండదు కదా. ఆఫ్లైన్లో పెట్టేస్తే అందరికి మేము కూడా సంతోషిస్తాం కదా. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరదలుచుకున్నాం. మేము డిమాండ్ కూడా చేయట్లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇంకోటి మాకు రాజకీయ రంగు పులుముతున్నారు. దయచేసి మేము ఒకటే అర్థం చేసుకోండి, మేము ఎలాంటి ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళం కాదు. మేము స్వచ్ఛందంగా మా హక్కుల కొరకు, మా కోరికల కొరకు మాత్రమే ఇక్కడ కూర్చున్నాం తప్ప ఎలాంటి ఏ పార్టీకి కానీ, ఏ వ్యక్తులకు కానీ, ఏ సంస్థలకు కానీ చెందిన వాళ్ళం కాదని మనకు తెలుసుకున్నాను. మా ధర్నాన్ని స్టార్ట్ చేసామన్నా ఇక్కడ అయితే ఈరోజు మార్నింగ్ 10 నుంచి టిఫిన్ తిన్న తర్వాత స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 2 అవుతుంది. మినిమం 12 hours దాటింది. ఇప్పటికీ మాకు ఎలాంటి స్పందన లేదు, అధికారుల నుంచి ఎలాంటి సమాచారం అన్నది లేదు. తిండి లేకుండా, కనీసం తాగడానికి వాటర్ లేకుండా ఇలా నిరుద్యోగులం ఇలా రోడ్డు పైన నడుస్తూ వస్తున్నాం. మినిమం ఒక 15 గంటలు రోడ్డు పైన నడుచుకుంటూ వచ్చిన పరిస్థితి ఉన్నది. ఈ అధికారులు మాకు ఎలాంటి సమాచారం కానీ లేకపోతే ఎలాంటి రెస్పాన్స్ కానీ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. మరి ఇంకొకటి ఏంటిదంటే మాకు మన పరేడ్ గ్రౌండ్లో మమ్మల్ని కూర్చుండబెట్టి మినిమం ఒక 10 hours 12 hours కూర్చుండబెట్టి మమ్మల్ని ఆఖరికి నైటు 7-8 వచ్చే టైంలో లైట్లు బంద్ చేసి అందరు పోలీసులు అందరూ మా మీదకి ఇలా రౌండ్ అప్ చేయడం జరిగింది. కొందరు పెద్దలు, కొందరు అధికారులు రావడంతో వాళ్ళు సైలెంట్గా కొంచెం మాకు స్పందించడం తర్వాత మేము బయటకు వచ్చేసాము. దాని తర్వాత మినిమం ఒక 15 kilometers రోడ్డు పైన నడుచుకుంటూ వచ్చి ఇప్పుడు 12-12:30 గంటకి ఇప్పుడు ఓయూ క్యాంపస్కి వచ్చి ఇక్కడ కూర్చొని మా సమస్యల్ని ఇక్కడ చెప్పుకుంటున్నామండి. అయితే మేము కోరేది ఒకటే, మా ప్రభుత్వాన్ని ఒక్క 3 నెలలు 90 రోజులు మాకు సమయం ఇస్తే మేము ఖచ్చితంగా డిఎస్సి రాస్తామని చెప్తున్నామండి.